హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఎటు చూసినా జ్యోతిష్యమే మన హిందూ ధర్మం ప్రకారం ఇంతగా ప్రభావితం చేస్తున్న అసలు ఈ జ్యోతిష్యం ఏంటి, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఏంటి దీని విశిష్టత ఏంటి? అసలు ఈ జ్యోతిష్యం వెలుగుతున్న సూర్యుడికి నిదర్శనం కాబట్టి వేరే కదా మీ తాతగారు. ఆయన ఇప్పటికీ కూడా అక్కడ కొంతమందికి దెయ్యాలు పట్టడం అలా ఉంటాయి కదా, అలాంటి ఉన్నోళ్ళు చాలా సంవత్సరాలు ఆ లలితా పరమేశ్వరి అమ్మవారు కూడా మీతో కొన్ని మాట్లాడిస్తుంది, కొన్ని మహిమలు చూపిస్తుంది అన్నట్టుగా విన్నాను నేను. ఇంట్యూషన్స్ కొన్ని అమ్మవారు కొన్ని విశేషాలను మనకు పంపిస్తుంటారు. అసలు జ్యోతిష్యం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు? మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు కొన్ని కనిపిస్తాయి మాకు. కటిక దరిద్రులు కూడా కోటీశ్వర్లు అవ్వాలి గురుగారు. దీనికి సంబంధించిన ఉపాసన రహస్యాలు ఇట్లాంటి మంత్రాలు ఏదన్నా చెప్తే మేము కూడా బాగుపడిపోతాం. ఉపాసన రహస్యం అంటే ఒకటేనండి, ప్రతి ఒక్క మనిషి కూడా ఏంటి మీరు కూడా మహిమలు ప్రదర్శిస్తారా, లేదంటే మీ శక్తి అమ్మవారి శక్తి? నాకు అర్థం కాల. మన కర్మానుసారంగా పూర్వజన్మ సుకృతమై సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. రకరకాల మృత్యుంజయ మంత్రం అని, అపమృత్యు దోషం కోసం ఇట్లా ఎన్నో మంత్రాలు చదువుతుంటారు. ఎందుకు ఫలించట్లేదు? మాకు చేసే వ్యక్తిని బట్టి అక్కడ విషయం మారిపోతుంది. అసలు గ్రహాల స్థానాలే బాగాలేనప్పుడు ఈ పరిహారం ఎలా ఫలిస్తాయి గురుగారు? నేను ఎటువంటి కష్టాలు పడుతున్నాను, ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నాను అనే విషయం తనకి చాలా మటుకు తెలుస్తుంటుంది. కాబట్టి నేను ఇటువంటి నష్టాలు పడుతున్నాను, ఇటువంటి కష్టాలు పడుతున్నాను. నిజంగా జాతకం, నిజంగా పంచాంగం ఇవన్నీ పరిశీలిస్తూ అడుగులో అడుగు తీసి వేసుకుంటూ కనుక చేస్తే ఆ రోజు నువ్వు ఏమీ చేయలేవంటారు. జాతకము జ్యోతిష్యం అంటే కొంత మేరకు మీరు అందులో పరిశీలన చేసి ఇట్లా ఫలానా వాళ్ళు వండితేనే తినాలి అనే దానికి మనకు దానికి వచ్చే ఫలితానికి ఏమైనా సంబంధం ఉంటుందా? మీరు తిన్న ప్రతి ఆహారం కూడా అది ప్రసాదంగా మారాలి. ప్రసాదంగా మారినప్పుడు మాత్రమే కామి కానివాడు మోక్షగామి కాడు అంటాడు. కామి అంటే కోరికలా, లేదంటే కామమా? జ్యోతిష్యం లేకుండా మన యొక్క గ్రహస్థితులు, గ్రహచారాలు తెలుసుకోకుండా మన నిత్య జీవితంలో ఒక అడుగు కూడా ముందుకేయలేం. మరి అలాంటి జ్యోతిష్యంలో నాకు చాలా ఒక పెద్ద సందేహం వచ్చి పడింది. ఒక అత్యద్భుతమైన పండితుడు అనుకున్న వ్యక్తికి నా జ్యోతిష్యం చూపిస్తే ఆయన కొన్ని విషయాలు చెప్తాడు. నాన్న నీకు ఇది ఉంది, ఇది చేయించుకో, ఇలా ఉంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అంటారు. సరే, ఇంకొక సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకొక అద్భుతమైన జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఇదిలా ఉంటుంది, ఇదిలా అబ్బా చాలా తప్పు, ఎవరు చెప్పారు అసలు ఇలా చెప్పకూడదు, ఇది చాలా దోషం, ఇది చాలా తప్పు, ఇదిగో నీ జ్యోతిష్యం అసలైంది ఇది అని ఆయన చెప్తాడు. నువ్వు 10 మంది జ్యోతిష్యులను కలవండి, 10 రకాల ఆన్సర్లు వస్తాయి, 10 రకాలుగా మీకు చెప్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది? సర్వోన్నతమైన అత్యద్భుతమైన శాస్త్రానికి ఈ వక్ర భాష్యాలు ఎందుకు వస్తున్నాయి? అసలు జ్యోతిష్యంలో ఇలాంటి తేడాలు ఉండడం వల్లనే చాలామందిలో జ్యోతిష్యం మీద నమ్మకం పోయే పరిస్థితి. సరే, ఈ నేపథ్యంలో మీకు ఎప్పటిలాగే ఒక అద్భుతమైన జ్యోతిష్యుని ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను. ఇలాంటి వ్యక్తి కాదు, వారి తాతగారు సిద్ధపురుషులు, అంటే సాయిబాబా సమకాలీకులు అన్నమాట. ఆయనకి ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో నిత్య ఆరాధన ఉత్సవాలు జరుగుతుంటాయి.
ఆయన వెంకటరామయ్య గారు సిద్ధపురుషులు, మహానుభావులు. వారి 5వ తరానికి చెందిన వ్యక్తి ఇవాళ మన ముందున్నారు. ఇది నిజంగా మన ప్రేక్షకుల అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు మీ యొక్క ముఖాన్ని చూసి, లేదంటే అసలు మిమ్మల్ని చూడగానే చెప్పేస్తారు మీరేంటి అని. ఆ స్థాయి పరిజ్ఞానం వారిది. 5వ తరానికి చెందిన వారి పేరు లక్ష్మీ శ్రీనివాస్ గారు, చౌదరి గారు. మళ్ళీ మన జగదాంబ చౌదరి గారి లాగా మీకు ఒక చౌదరి గారిని ఇస్తున్నాను ఇవాళ. ఆయన ప్రజ్ఞ నిజంగా ఎంత అద్భుతం అంటే, వారి గాత్రం ఇంకా మహాద్భుతం. వారు పాడుతుంటే మనం తన్మయత్వంతో ఊగిపోతాం. శిశుర్వేత్తి పశుర్వేత్తి అంటారు కదా, ఆ స్థాయిలో ఉంటుంది. ఇక వారు చెప్పే జ్యోతిష్యం అయితే నాకు తెలిసి ఇలా స్కానింగ్ రిపోర్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను స్టన్ అయ్యాను, షాక్ నిజంగా. అంటే ఎంతోమందిని చూస్తుంటాను కదా, కానీ వీరు చాలా చాలా ప్రత్యేకం, అద్భుతం కూడా. సో మన అదృష్టం కూడా. సో మరొక్కసారి వారితో మాట్లాడి జ్యోతిష్యంలో ఉన్న నా సందేహాలు, మీ సందేహాలన్నీ తీర్చే ప్రయత్నం చేస్తాను. గురువుగారు నమస్కారం. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. బిఎస్ టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ యాజమాన్యానికి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి అనుగ్రహంతో, మా యొక్క సిద్ధపురుషులైన వెంకటరామయ్య గారి అనుగ్రహంతో ఈరోజు అమ్మ పలికించినంత మేరకు నేను కొన్ని విషయాల మీద చర్చిద్దామని వచ్చాను. మీకున్న సందేహాలను నివృత్తి చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ గురుగారు, ధన్యోస్మి. గురుగారు సూర్యోపాసకులు, లలిత అమ్మవారి అనుగ్రహ పాత్రులు. అట్లాగే దైవజ్ఞులైన శ్రీనివాస్ గారు, మనకు లక్ష్మీ శ్రీనివాస్ గారి ద్వారా ఇక నాకున్న అనేక సందేహాలు ఇప్పుడే చెప్పాను కదా గురుగారు. ఎందుకు ఇంత తేడాలు వస్తున్నాయి? గురువులందరూ ఒకటే, శాస్త్రం సర్వోన్నతం, అది అందరికీ ఒకటే. అంతటి అద్భుతమైన శాస్త్రాల్లో ఈ వక్ర భాషలు ఎందుకు వస్తున్నాయి? ఈ సందేహాలు ఎందుకు వస్తున్నాయి? ముందుగా అమ్మవారిని, స్వామివారిని ధ్యానం చేసుకొని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ఆరంభం చేద్దాం. గురుగారు శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. ఇన్ని వక్ర భాష్యాలు ఎందుకు వస్తున్నాయంటే, మీకు చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. గురుగారు మనం ఒక వంట చేయటానికి 10 మందికి 10 రకాల పదార్థాలు, ఒకే టైపు పదార్థాలు మనం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేసే వంట ఏ విధంగా ఉంటుందండి? 10 మంది వంట చేస్తారు, అదే వస్తువులు మనం ఇస్తున్నాం, ఇదే టైంలో మీరు పూర్తి చేయాలని ఇస్తున్నాం. కానీ ఆ వంటని 10 మంది 10 రకాలుగా చేస్తారు. ఎవరి రుచికి ఎవరి రుచి సరిపడదు కదా. ఒక ఆవిడ అద్భుతంగా వండిందంటారు, ఒక ఆవిడ మధ్యమంగా వండిందంటారు. ఇలా మనం చేసే వంటలోనే ఇన్ని రకాలు ఉన్నాయి. పదార్థాలు ఏమన్నా మారినాయండి? అక్కడ లేదు, ఎక్కడ మారలేదు. అదే పదార్థాలు, అదే టైమింగ్, కానీ వండే వాళ్ళలోనే విషయం అంతా ఉంది. కాబట్టి ఈ శాస్త్ర విజ్ఞానం కూడా అందరం చదివేది ఒకే పుస్తకం అయినప్పటికీ కూడా దీన్ని వాళ్ళ యొక్క ఉపాసనా బలం చేత వాళ్ళు అధ్యయనం చేయటం ద్వారా అది ఏ విధంగా వాళ్ళకి సిద్ధిస్తుంది, పూర్వజన్మ సుకృతమై ఇది ఎంతవరకు వాళ్ళ నోట భగవంతుడు పలికిస్తాడనేది మేజర్గా ఉన్న ఈ సందేహం. హస్తవాసిలాగా జ్యోతిష్యుడి యొక్క ప్రతిభ, పాటవాలు, వారి యొక్క సిద్ధత్వం, వారి యొక్క వాక్శుద్ధి, దీన్ని బట్టి జ్యోతిష్యం. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఏంటంటే, ఎందుకు ఇన్ని వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయంటే, కేవలం ఇది తప్ప ఇంకొకటి లేదు. పొద్దున్న లేస్తే పంచాంగం, అడుగడుగున యమగండాలు, రాహుకాలాలు, శుభముహూర్తాలు, సుముహూర్తాలు, పెళ్ళికి ముహూర్తం, బిడ్డకు ముహూర్తం, ప్రతిదానికి ఒక ముహూర్తం. ఇంతగా జ్యోతిష్యాన్ని నమ్మాలా? ఇంత అవసరం ఉందా? అసలు జ్యోతిష్య ప్రభావం మనిషి మీద ఇంత ఉంటుందా? 100కి 200% ఉంటుందండి. ఇక్కడ ఎందుకు ఉంటుంది అంటే, మనం పుట్టినప్పుడే
మనం పుట్టే ముందుగానే నవగ్రహాలు అన్నాం, అవును. నవమాసాలు అన్నాం. అవును. ఓకే, అవును. నవమాసాలు ఎక్కడి నుంచి వచ్చినవి? నవగ్రహాల నుండే వచ్చినవి మనకి నవమాసాలు కూడా. ఓ. కాబట్టి 9 నెలలు గర్భవాసం చేస్తే కానీ మనకు పిల్లలు రారు. అవును. కాబట్టి మీకు ఆరంభం నుంచి కూడా గ్రహం పనిచేయటం ఉంటుంది. ఓకే. 9 నెలలు ఏ విధంగా అయితే ఉన్నాయో 9 గ్రహాలు మనకి వాటి మీద ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గ్రహం పోషింపబడుతుంది. ఆ పిండం యొక్క ఉద్భవం ఏ రోజు జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఓకే. కానీ ఆ ఆరంభ లగ్నాన్ని నుంచి కూడా కొందరికి 3వ నెల రాగానే అబార్షన్ అయిపోయింది, అవును. 4వ నెలలో వస్తే అబార్షన్ అయిపోయింది. అవును. అంటే ఆ యొక్క ధాతువు ఏ సమయంలో ఏ లగ్నంలో అక్కడ వచ్చింది అనేది ఎవరికి తెలియని ప్రశ్న. కాబట్టి అక్కడ నుంచి ఆ లగ్నం నుండి గ్రహాలు పనిచేయటం మొదలు పెడుతుంది. ఓకే. కాబట్టి ఆ లగ్నం నుండి ఎటువంటి దోషాలు ఏమన్నా ఉంటే ఆ దోషాల వల్ల ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలు పోతూ ఉంటాయి. ఓకే. ఓకే. అదే మంచి లగ్నం అయితే మంచిగా ఉంటుంది, ఓకే. గ్రహస్థితి బాగుంటే సంపూర్ణంగా ఉంటారు. కాబట్టి మనం పుట్టే ముందుగానే మన లగ్నం డిసైడ్ అవుతుంది, గర్భంలోనే మన లగ్నం డిసైడ్ అవుతుంది. ఓకే. తరువాత భూమి మీదకి వచ్చిన తర్వాత అసలైన గ్రహస్థితి యొక్క ఫలితాలు మనల్ని ప్రభావాలు. పరిపాలించడం, వాటి ప్రభావం పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి గ్రహాలు మనం చేసుకున్న కర్మానుసారంగానే గ్రహాలు ఫలితాలను ఇస్తున్నవి. ఓకే. మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల ఫలితాలమే ఈ ఫలితాలు అనుభవించడానికే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా అమ్మవారు అయ్యవారు అక్కడ ఉంచారు. సరే, మీరు అలా అన్నారు. ఈ గతంలో అంటే మనకు 40-50 ఏళ్ల క్రితం తీసుకుంటే విడాకులు అనేవి అరుదు. అసలు ఒకరు విడాకులు తీసుకున్నారంటే అది టాక్ ఆఫ్ ద టౌన్. ఇప్పుడు కలిసి ఉంటున్నారంటే టాక్ ఆఫ్ ద టౌన్ అయింది కాలం. కరెక్ట్. ఓకే, మరి అవే గ్రహాలు అవే మనుషులు కదా. సో అప్పుడు లేని విడాకులు ఇప్పుడు కుటుంబ కలహాలు ఎట్లా నెలలో విడిపోతున్నారు. ఒక వార్త చూసామన్నా 3 అవర్స్లో విడాకులు అంట, పెళ్ళైన 3 గంటల్లో. అమ్మ వీళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత రిసెప్షన్ తర్వాత కిందకి నడుచుకుంటూ వస్తుంటే ఆ అమ్మాయి గౌన్ తట్టి తూలి పడిందంట. తూలి పడితే వీడు నవ్వాడు పెళ్ళికొడుకు. నువ్వు ఇప్పుడే నవ్వుతే నన్ను చూసి నువ్వు పట్టుకోవాల్సింది పోయి నవ్వావు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేని విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇది కాలం. ఇది ఏంటి మార్పు మరి? మీరు అడిగిన ప్రశ్నలో పూర్వం ఎందుకు మేమేమన్నా పెళ్ళిళ్ళు అన్నీ కూడా జాతకాలు చూపించి మరీ చేసుకున్నామా అనే పాయింట్ ఇంపార్టెంట్. అవును. కాబట్టి 30 ఏళ్ల క్రితం తీసుకుంటే మన యొక్క దేశ జనాభా ఎంత ఉన్నారండి? 30-40 కోట్లు ఉంటారు. అంతేగా. అవును. కాబట్టి మీరు బాగా గమనిస్తే ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో నడుస్తుంది. అవును. కాబట్టి ఏ టైంకి ఎవరిని పుట్టించాలి, ఏ టైంకి ఎటువంటి పరిస్థితులు ఈ భూమి మీద ఉండాలనేది సర్వజ్ఞుడైన ఈశ్వరుడికి అమ్మవారికి తెలిసిందే కదా. అవును. కాబట్టి ఆ రోజుల్లో మీరు 30 సంవత్సరాల క్రితం వెళ్తే ఆ రోజుల్లో వాళ్ళు పుట్టిన లగ్నాలను మనం పరిశీలిస్తే చాలా వరకు సప్తమ స్థానాల్లో ఇబ్బందులు లేకుండా పుట్టిన లగ్నాల్లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద గ్రహస్థితి 100% పనిచేస్తుంది. ఓకే. కాబట్టి సప్తమ స్థానంలో ఎటువంటి ఇబ్బంది లేని లగ్నాలలో వాళ్ళు పుట్టారు కనుక ఎక్కువగా విడాకులు తీసుకునేదానికి అవకాశం లేకుండా ఉంది. మీరు పరిశీలిస్తే 100% మీకు ఈ విషయం బోధపడుతుంది. ఓకే. కాబట్టి ఈరోజు జననం ఏ విధంగా ఉందండి? సెకనుకు ఒకరు పుడుతున్నారు, 24 గంటలు పుడుతున్నారు. ఇప్పుడు జనాభా ఎంత ఉన్నారు? 146 కోట్ల చిల్లర ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు మనకి అన్ని మంచి ముహూర్తాలు ఉండవు. అంతే కదా. 24 గంటల్లో కొన్ని లగ్నాలు మాత్రమే మంచిగా ఉంటుంది, కొన్ని లగ్నాలకు మాత్రమే సప్తమ స్థానాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, భార్యాస్థానాలు భర్త స్థానాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నాయి. ఆ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకు మాత్రమే ఇప్పుడు విడాకులు అవ్వకుండా ఉంటుంది. కాబట్టి పూర్వం ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు 24 గంటల్లో సెకనుకు ఒకరు పుట్టడం చేత గ్రహస్థితి ఆ విధంగా ఉంది. గతంలో ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా మేమేమన్నా అప్పట్లో ముహూర్తాలు చూసి ఇంతసేపు అది చేసి చేసామా, పెళ్ళిళ్ళు బాగానే ఉన్నాయి కదా అని ఒకటైతే,
ఇప్పుడు మాత్రం ప్రతి పెళ్ళిని భయంకరంగా అంటే ఇక ముహూర్తాలంటే ఇక అసలు అద్భుతమైన ముహూర్తం అని చెప్పి పెడుతున్నారు. అయినా పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. సరే ఇంత అవసరమా ఇప్పుడు ముహూర్తాలు కానీ ఈ పెళ్ళికి ఇవన్నీ చూడడం అవసరమా? ఈ జాతకాలు ఆ సంఖ్యలు కలవడం ఏదో షష్టాష్టకాలని ఏమేమో ఉంటాయి దాంట్లో. ఇప్పుడు అదంత అవసరమా? అవసరమే. ఓకే. ఎందుకు అవసరం అంటున్నానంటే, ఇప్పుడు మీకు మొదటగా చెప్పిన ఉదాహరణ ఏదైతే ఉందో, అవే పదార్థాలు వండే మనిషిని బట్టి మారిపోతున్నాయి. ఉమ్, ఒకరు ఒకలా అవును. రుచిగా వండుతున్నారు, ఒకరు మధ్యమంగా వండుతున్నారు, ఓకే. ఒకరు చాలా అధమంగా వండుతున్నారు. ఓకే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ లగ్నాలను పరిశీలించి, వాళ్ళ నక్షత్రాలను పరిశీలించి, వీరి ఇద్దరికీ కూడా ఇది సమ్మతమేనా, కలుస్తున్నాయా అనేది చెప్పగలగటం అనేది చాలా గొప్ప విషయం. ఓకే. ఇది మన అదృష్టానికి సంబంధించిన విషయం. ఓకే. ఇదే మన యొక్క పూర్వజన్మ కర్మానుసారంగా మనం ఏ ఏ లగ్నాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలో కూడా భగవంతుడు మనకి కర్మానుసారంగా రికార్డ్ చేసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో జస్ట్ కొద్దో గొప్ప చూపించేసి సింపుల్గా ఏదో ఒక నక్షత్రం కలిసింది చేసేద్దాం, అవును. ఏముంది చూసేది ఏముంది చేసేద్దాం అంతా, మీరు మాకు చాలా సంవత్సరాల నుంచి ఈ తెలుసు, మధ్య పాయింట్ల పట్టిక ఇన్ని పాయింట్లు కలిసాయి చేసేసేయండి. 36 పాయింట్లు ఉంటాయి, అవును. సరే ఒక 18 వచ్చి చేసేసేయండి. అవును. ఒక్కొక్కరికి 30 వచ్చినా విడాకులు తీసుకుంటారు. అవును. దేనికి అంటే ఆ పాయింట్లు కలిసినందువల్ల కాదు, వాళ్ళ యొక్క గ్రహస్థితుల్లో సప్తమ స్థానాలు నడుస్తున్న దశలను బట్టి, లగ్నాధిపతి నడుస్తున్నాడా, సప్తమాధిపతి నడుస్తున్నాడా, ధనాధిపతి నడుస్తున్నాడా, ఇలాంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు. కాబట్టి ఇవేవి చూడకుండా చాలా వరకు ఇవి జరగటం చేత విడాకులకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. ఇంకొక అజ్ఞానపు అమాయక ప్రశ్న అడుగుతాను గురుగారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఎవరిని అడగలే ఇంతవరకు. మనకు పాటలు కూడా ఉంది, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం అని ఒక పాట కూడా ఉంది. ఎవరైనా అడిగితే నీలోనే దేవుడు ఉన్నాడయ్యా, నీలోనే ఉన్నాడు, ఎతుకు దేవుడిని అంటారు. నిన్ను ఎక్కడ ఎతకాలి, ఎక్కడున్నాడు దేవుడు నిజానికి? ఆకాశంలో ఉన్నాడా, మన దేహంలో ఉన్నాడా, ఎక్కడున్నాడు? మంచి ప్రశ్న. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ముందు అసలు ఎక్కడున్నాడో నాకు చూపించి ఒకసారి దేవుడు అంటుంటారు. చాలామంది మనం వింటూ ఉంటాం. కాబట్టి అసలు భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు? అవును. కొంత మనం దీన్ని ఆలోచన చేసి చూడగలిస్తే మనకు భగవంతుడు, ఆయన స్పర్శ మనకు కనపడుతుంది. ఓకే. ఉదాహరణకు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను అంటే మీరు ఎక్కడ చూపిస్తారండి? నేను అంటాను కదా. మీరంటే నేను అంటే ఇక్కడ చూపించగలరు. చిన్న పిల్లవాడిని, 4 సంవత్సరాల పిల్లవాడిని, 5 సంవత్సరాల పిల్లవాడిని, మాటలు వచ్చిన పిల్లవాడిని, ఎవర్రా నువ్వు అంటే వాడు ఎక్కడ చూపిస్తాడు? ఏమిట్రా నీ పేరు అనగానే ఏం చూపిస్తాడు? నేను, నా పేరు శ్రీనివాసు అని ఇక్కడ చూపిస్తాడు. ఎవరు చెప్పారండి ఇక్కడే చూపించాలని? ఎవరు చెప్పారు? ఏమి ఇక్కడ చూపించకూడదా, ఇక్కడ చూపించకూడదా, ఇక్కడ చూపించకూడదా? నేను అని ఇక్కడ చూపించవచ్చు కదా. కానీ ఆటోమేటిక్గా అనుకోకుండా ఎవరు చెప్పకుండానే నేను అనగానే ఇక్కడ చూపిస్తున్నాడే. కాబట్టి పరమాత్మ ఆత్మస్వరూపంలో ఇక్కడ వడ్ల గింజలో 60వ వంతు ఇక్కడ వెలుగు స్వరూపంతో ఉంటాడు. ఆయన దీప స్వరూపంతో ఉంటాడు. మన శరీరం మొత్తంలో ఇదే ఆయన క్షేత్రం. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క స్వరూపం ఉంది, పరమాత్మ యొక్క స్వరూపం ఉంది. కాబట్టి భగవంతుడు నేను అని ఇక్కడ ఎప్పుడైతే చూపిస్తున్నామో ఇక్కడే ఆయన కొలువు తీరి ఉన్నాడు. ఈ యొక్క ఆత్మ ఇక్కడ ఉన్నంతసేపే శివం, పోతే శవం. చూడండి, మీరు ఒక రూమ్లో ఒక చోట బల్బు పెడతాం, ఆ రూమ్ అంతటికి కాంతి వచ్చేలాగా పెడతామా లేదా? ఆ ఏరియాలో స్విచ్ వేస్తేనే ఆ రూమ్ మొత్తం కాంతి వచ్చేలాగా చేస్తామా? అలాగే ఈ దేహంలో కూడా పరమాత్మ ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. ఈయన ఉండబట్టే కళ్ళు చూస్తున్నవి, నోరు మాట్లాడుతుంది, ముక్కు వాసన చూస్తుంది, చెవులు వింటున్నాయి, ఈ చర్మం స్పర్శను కలిగి ఉంది. వెళ్ళిన నాడు కట్టయిపోతుంది. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నువ్వు ఎతుకులాడు అని ఎంతోమంది మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి పరమాత్మ ఉన్నది సత్యం, మనలో లేకపోతే మనలో చైతన్యం లేదు. అంతటా ఈ చైతన్యం అంతటా కూడా పరమాత్మదే. ఓకే, వావ్, సూపర్.
ఇది నేను ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్, ఇది అద్భుతంగా ఉంది. నాకు ఇంకొక సమస్య జ్యోతిష్యానికి సంబంధించి. ఓ గురువు అంటాడు, నీకు అద్భుతమైన దశ నడుస్తుందయ్యా, నీది హంసయోగమయ్యా, నీది అద్భుతంగా ఇలా ఉందబ్బా, సూపర్ ఉంది అని అంటారు. తీరా చూస్తే అంటే ఏదైతే యోగం అని చెప్తారో అది మనకు వర్కౌట్ అవ్వదు. అనుకుంటాం నీకు పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు అద్భుతంగా ఉంటుంది, ఆ తర్వాత ఉండదు, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా. కానీ ఆ సంవత్సరంలో చెక్ చేసుకుంటూ ఉండకపోవచ్చు కూడా, కొందరికి ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. ఎక్కడ తేడా వస్తుంది? ఓకే, మీరు అడిగిన పాయింట్ మంచి పాయింటే. మీకు పలానా దశ వచ్చింది, నిజంగా జ్యోతిష్యాన్ని పరిశీలన చేస్తే దశ వచ్చే ఉంటుంది. ఎందుకంటే అది చార్ట్ వేయగానే కనిపిస్తుంది. హంసయోగమా, భద్రయోగమా, పరమత యోగమా, గజకేసర రాజయోగమా, మాలవీయ యోగమా, ఇట్లా కొన్ని యోగాలు ఉంటాయి. ఈ యోగాలను బట్టి మీకు నడుస్తున్న దశలను బట్టి ఈ యోగం వచ్చిందని చెప్పవచ్చు, తప్పేం లేదు. కానీ మీరు పుట్టిన టైంకి, మీరు పుట్టిన లగ్నానికి హంసయోగమే ఏర్పడింది అనుకోండి. సపోజ్ ఈ హంసయోగం యోగిస్తుందా లేదా? మీకు చాలా బాగా యోగిస్తుంది, మీకు అద్భుతమైన మహర్దశ నడుస్తుంది, కాబట్టి మీకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తారు. కానీ దీన్ని లోతుగా పరిశీలన చేయాలి. ఎంతవరకు మనకు ఈ గ్రహం సపోర్ట్ చేస్తుంది మన జాతకానికి, ఎన్ని డిగ్రీస్లో ఈ గ్రహం ఉంది, ఓకే, ఏ అవస్థల్లో ఈ గ్రహం ఉంది. ప్రతి మనిషికి ఉంటాయి. బాల్యావస్థ ఉంటుంది, కుమారావస్థ ఉంటుంది, యవ్వనావస్థ ఉంటుంది, వృద్ధావస్థ ఉంటుంది, మృతావస్థ అని ఒక అవస్థలు ఉంటాయి. కాబట్టి మీరు చార్ట్ పరిశీలన చేస్తే ఫలానా గురుగ్రహం ఇది బాల్యావస్థలో ఉంది, ఇది డీటెయిల్స్ ఉంటాయి. మీరు కావాలంటే చూడండి, చార్ట్ వేసి మీకు కావాలంటే చూపిస్తాను. ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ గ్రహం ఈ లగ్నానికి ఈ అవస్థల్లో ఉంటుంది. బాల్యావస్థలో ఉంటుంది, తదుపరి కుమారావస్థలో ఉంటుంది, తదుపరి యవ్వనావస్థలో ఉంటుంది, తదుపరి వృద్ధావస్థలో ఉంటుంది, మృతావస్థలో ఉంటుంది. కాబట్టి మీకు వచ్చిన అంశయోగం సపోజ్ మృతావస్థలో ఉంది గ్రహం, గురుగ్రహం, మీకు ఏ విధంగా యోగిస్తుందండి? మృతావస్థలో ఉన్నప్పుడు అది యోగించదు. అదే యవ్వనావస్థలో ఉందనుకోండి, యవ్వనావస్థలో ఉంటే యోగిస్తుంది. కాబట్టి మీరు ఊరికే అంశయోగం వచ్చేసింది, మాకు మహర్దశ మంచి మహర్దశ నడుస్తుంది, కలిసి వచ్చేస్తుందని ఎప్పుడు అనుకోకూడదు. లోతుగా ఎవరు చెప్పకపోవటం కాదు, ప్రతి జ్యోతిష్యులు చూస్తారు, సబ్జెక్టులో అంతర్లీనంగా ఇది భాగమే ఉంటుంది మనం. ఓకే, కాబట్టి ఇది చెప్పగలిగే వాళ్ళు దాన్ని కూడా చూసి అధ్యయనం చేసి చెప్తారు. తరువాత ఇంకొకటి ఏంటంటే, ఆ అవస్థలు రావటమే కాకుండా మీకు ఈ అంశయోగంలో కలిగిన గురుగ్రహం ఏ నక్షత్రాన్ని పట్టి ఉన్నాడు, ధనాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడా, వ్యయాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడా, ఇలాంటి నక్షత్రాలను కూడా చూసి పరిశీలన చేసి లోతుగా అధ్యయనం చేసి మీకు రిజల్ట్ ఇవ్వాలి. మనకి మన జాతకంలో దశలు నడుస్తుంటాయి, మహర్దశలు ఇవన్నీ నడుస్తుంటాయి కదా. ఏ దశ నడిచినప్పుడు ఏ దేవత ఆరాధన చేయాలని ఉంటుందా, లేదంటే మన కులదైవాన్ని ఒక్కదాన్ని ఆరాధన చేసుకుంటే సరిపోతుందా? ప్రతి ఒక్కరూ కూడా కులదైవాన్ని ఎప్పుడు విస్మరించకూడదు. ఓకే, ఇది ప్రథమం. ఫస్ట్ కులదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఆరాధన నిత్యం చేయాలి. కానీ ఎందుకు ఒక లగ్నాధిపతి దశ నడుస్తున్నప్పుడు, ఒక పంచమాధిపతి దశ నడుస్తున్నప్పుడు, ఒక వ్యయాధిపతి దశ నడుస్తున్నప్పుడు ఈ గ్రహస్థితులు దశల వారీగా మనం ఎందుకు మిగతా దేవుళ్ళని మనం పూజించాలనేది పాయింట్. అంతే కదా కదా. కాబట్టి ఇప్పుడు ఒక కుజుడు ఉన్నాడు అనుకోండి, మీకు సపోజ్ లగ్నంలో, మీరు ఒక లగ్నంలో పుట్టారు, ఈ లగ్నానికి కుజుడు ఫలానా భావంలో ఉన్నాడు. కాబట్టి మీకు చాలా ఇబ్బంది కలుగుతుందండి జాతకంలో. యాక్సిడెంట్స్ ఉంటాయి మీ జాతకంలో, విడాకులు ఉంటాయి మీ జాతకంలో. కాబట్టి ఈ లగ్నాన్ని కలిగి ఆ గ్రహం అలా ఉంది కాబట్టి ఇవి సూచిస్తున్నాయి. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. మీకు ఈ దశ నడుస్తుంది, మీకు ఇప్పుడు కుజమహర్దశ రాబోతుంది, కాబట్టి ఇది విశేషంగా మీ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న తర్వాత మీరు ఆ కుజుడు ఇచ్చే నెగిటివ్ ఫలితాలు ఏవైతే ఉంటున్నాయో ఈ ఫలితాలు లేకుండా మీకు శుభం కలుగుతుంది అని చెప్తారు. కాబట్టి ఏంటంటే మనం పర్టికులర్గా ఆ గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు మాత్రమే అలా ప్రత్యేకమైన పూజలు మనం చేయించుకోవాలి. బాబు ఓకే ఓకే ఓకే, సూపర్ గురుగారు.
ఇక ఒక కఠినమైన ప్రశ్న గురుగారు. చెప్పండి. ఇప్పుడు మనకంటే లక్ష్మీదేవి ఉంది. ఆ! ట్రంప్‌కి లేదుగా. ట్రంప్‌కి లక్ష్మీదేవి ఉందా? లేదుగా. ఓకే. ఎలాన్ మస్క్‌కి లక్ష్మీదేవి ఉందా? లేదుగా. ఆ! కానీ ప్రపంచ కుబేరులంతా అమెరికాలోనే ఉన్నారు. అవునా? మంచి ప్రశ్న. మన లక్ష్మీదేవి మన దగ్గరే ఉంది. రోజు మమ్మీ మమ్మీ అని మేము అసలు అది గంధాలు అరగదీస్తాము. లేదంటే దీపాలతో ఆమెకు మసకబారిలాగా ఆ! గట్టిగా అరుస్తుంటాం. మమ్మీ మమ్మల్ని అనుగ్రహించు అని. కానీ అనుగ్రహించదే తల్లి. ఎవరు అనుగ్రహిస్తున్నారు? వాళ్ళకెందుకు అలా జరుగుతుంది? మనకెందుకు జరగట్లేదు? ఇది చాలా మందిలో ఉన్న సందేహం. ఎంత అవునండి. సందేహం అంటే అంతే కదా! మనం ఈ యొక్క సనాతన ధర్మంలో మనం ఉన్నాం. భారతదేశంలో మనం ఉన్నాం. కాబట్టి మిగతా దేశస్తుల వాళ్ళందరూ తెలీదు కదా! కాబట్టి ఇంతటి ధనం, ఇంతటి కుబేరులవ్వటం ఎలా సాధ్యం అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్య. ప్రశ్న ఇదంతా. అయితే ఒకటే చెప్తాను. దీనికి మన శాస్త్రం ఏం చెప్తుందంటే, గురూజీ. మన కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? మన భగవద్గీతలో ఏం చెప్తున్నారు? అంటే మనిషి ప్రతి ఒక్కడు కూడా కర్మానుసారంగా జన్మ తీసుకుంటున్నాడు. అవును. పూర్వజన్మ కర్మల పరిష్కారమే ఈ జన్మ. ఓకే. మీరు ఈ జన్మలో మంచి కార్యక్రమాలు చేశారు. హ్మ్. ఓకే. ఎంతో పూజలు చేశారు. ఎన్నో యాగాలు చేశారు. ఎన్నో నోములు నోచారు. కాబట్టి ఈ పుణ్య ఫలం అంతా కూడా ఏం చేస్తుందంటే, నువ్వు దేన్ని ఆశించి చేస్తున్నావు? హ్మ్. నాకు డబ్బే కావాలని చేస్తున్నావా? నాకు సుఖమే కావాలని చేస్తున్నావా? నాకు ఫలానా కావాలని ఒకదాని మీదనే ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు. అసలు మనిషి వచ్చింది ఈ భూమి మీదకి వచ్చిన అంతిమ లక్ష్యం ఏంటి? మోక్షాన్ని పొందటం. హ్మ్. జన్మ లేకుండా చేసుకోవటం. జన్మరాహిత్యం కోసం తన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకొని జన్మరాహిత్యం కోసం పాటుపడాలి. పాట పాడు. ఇవి వదిలేసి ఈ పూజ చేస్తే అదొస్తది, ఆ పూజ చేస్తే ఇదొస్తదని ప్రతి ఒక్కరూ ఆ మాయలో పడిపోయి ఓకే. అరిషడ్ వర్గాలకు లోనైపోయి ఈ పూజలు, యజ్ఞాలు, యాగాలు విపరీతంగా చేసేస్తారు. అవును. కాబట్టి ఏదైనా సరే మీరు ఆహారం తిన్నారనుకోండి, పొట్ట నిండుతుందా లేదా? నిండుతుంది. కాబట్టి ఏ పూజలు చేసినా పుణ్యం వస్తుంది ఫస్ట్. ఓకే. ఈ పుణ్యం కరిగిపోవాలి కదా! ఆ! ఈ పుణ్యాన్ని వాడు ఏం చేసుకోలేడు. ఈ జన్మలకి అవునవును. వర్తించదు ఆ పుణ్యం. ఓహ్! కాబట్టి కొంతమేర మాత్రమే ఈ పుణ్యం వర్తిస్తుంది. కాబట్టి చేసుకున్న పుణ్యం అంతా క్షయమైపోవాలంటే ఆ పుణ్యం కాస్త వాడి కోరికలను బట్టి, వాడి వాసనా బలాన్ని బట్టి నెక్స్ట్ జన్మ ఎక్కడివ్వాలనేది భగవంతుడు డిసైడ్ చేస్తాడు. ఓకే. ఓకే. ఈడు కేవలం డబ్బే కావాలన్నాడు. ఈడు కేవలం ఈ వ్యసనాలను మాత్రమే అనుభవించాలని అన్నాడు. కాబట్టి ఈ రెండిటిని బేరీజు వేసుకొని ఈడికి ఏ ప్రదేశంలో ఉంచితే ఇవన్నీ సౌలభ్యంగా ఉంటాయి. ఓకే. కాబట్టి అక్కడ వాడి కోరికను బట్టి అవుట్ ఆఫ్ కంట్రీస్‌లో పుడుతున్నాడు, అరబ్ కంట్రీస్‌లో పుడుతున్నాడు. ఇలా మళ్ళా వాళ్ళ పుణ్యం అంతా క్షయం అయిపోయిన తర్వాత, వాడి కోరికలన్నీ తీరిపోయిన తర్వాత, ఓహో! అక్కడ ఆ జన్మలో చేసే తప్పు ఒప్పులను బట్టి మళ్ళా జన్మ తీసుకుంటూ ఉంటాడు. ఓకే. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉన్నాడు. ఓకే. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అన్నారు. అంటే ఈ జనన మరణ చక్రంలో ప్రతి మనిషి జన్మ తీసుకుంటూ ఉన్నాడు, మళ్ళా మరణానికి వెళుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కడు మోక్షాన్ని మరిచిపోయి కోరికల వెంబట పడటం చేత ఆ కోరికలను తీర్చుకోవడం కోసమే ఇంతటి ధనాన్ని కలిగి ఉంటున్నారు. ఓకే. గురుగారు నాదో సందేహం. కామి కానివాడు మోక్షగామి కాడు అంటాడు. కామి అంటే కోరికలా? లేదంటే కామమా? అది నాకు దీనికి మేము వేరే భాషలు చెప్పుకొని బతికేస్తా ఉంటాం. అంటే ఒకటేనండి, మీకు ఇంద్రియాల మీద పట్టు తగ్గిపోయిందనుకోండి, ఓకే. కళ్ళు చూడలేవు, అవును. చెవులు పెద్దగా వినలేవు, అవును. నోరు పెద్దగా మాట్లాడలేడు. ఈ వయసులో ఉన్నప్పుడే అనేక రకాల విషయ వాంఛల యందు పరిగెడుతూ ఉంటాడు. కాబట్టి కొంత వయసు దాటిన తర్వాత ఇవన్నీ చూస్తాడు మనిషి, అవును. అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఒక 40 ఏళ్లకు వచ్చేసరికి వాడి యొక్క ఆలోచన తీరు మారిపోద్ది. అరే మనం తప్పుగా బతికేమేమో, ఇలా చేయటం తప్పు, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి అని ఒకలాంటి స్ఫురణ, ఒకలాంటి జ్ఞానం వస్తుంది ప్రతి ఒక్కరికి. ఓకే. కాబట్టి చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, కామి గాని వాడు అన్నాడు కదా, కామం అంటే ప్రతిదీ కోరికే. ఏ కోరికనైనా సరే, నేను ఐశ్వర్యం,
బాగా అనుభవించాలి, ధనాన్ని బాగా సంపాదించాలి, నేను పుత్రులతోటి మిత్రులతోటి సిరి సంపదలతోటి బాగా నిరంతరం వెలుగొందాలి అనేది కూడా కోరికే. కాబట్టి ఇవన్నీ కూడా ఒక దశ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతాయి. అర్థమైపోయే వాళ్ళకి చాలా వరకు అర్థమైపోతాయి. కాబట్టి ఆ కోరికలు ఓకే, ఇవన్నీ మనం కోరుకోవటం, వీటి వల్ల మనకి సుఖం లేదు, శాంతి లేదు అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది కొంత వయసు వచ్చిన తర్వాత. అప్పుడే ఇంకేదో ఉంది, నేను వచ్చిన కారణం, ఈ జన్మకు నేను వచ్చిన కారణం ఇంకేదో ఉంది. కాబట్టి ఏంటది అని అప్పుడు మన యొక్క భారతదేశంలో కనుక పుట్టుంటే, ఈ కర్మభూమిలో పుట్టుంటే, ఈ క్షేత్రాలను కనుక దర్శనం చేసుకుంటుంటే కొంత అనుగ్రహం భగవంతుడు ఇస్తాడు. అప్పుడే ఏంటంటే మోక్షం వైపు పయనం చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంద్రియాల యొక్క పవర్ తగ్గిపోయింది. ఓకే, కొన్ని కోరికలన్నీ నెరవేర్చుకుని ఇవన్నీ తప్పు అన్న సంగతి తెలుస్తుంది. కొంత వయసు వచ్చేసరికి తెలిసిపోతుంటుంది ఆటోమేటిక్గా, ప్రతి ఒక్కళ్ళకి ఒక సెన్స్ పనిచేస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతాడు, ఓకే జరిగినవి చేసినవి ఇవన్నీ కూడా తప్పులని తను తెలుసుకుంటాడు. తెలుసుకొని ఇక ఈ సమాజానికి మనం ఏం మంచి చేయొచ్చు, ఎలా మనం బ్రతకాలి, ఎలా బ్రతికి చూపించాలి, ఒక ఆలోచన ఆటోమేటిక్గా ప్రతి వ్యక్తికి కలుగుతుంది. ఇది అందరికీ కలగాలని లేదు. కాబట్టి కామి కాని వాడు మోక్షగామి కాలేడు అంటే దానికి అర్థం ఇది. ఓకే ఓకే, అద్భుతం. అయితే గురుగారు, నాకు ఇంకొక సందేహం ఏంటంటే, ప్రతిదానికి మనం భగవద్గీతను ప్రామాణికంగా చెప్తాం. అరే ఏది భగవద్గీతలో లేనిది ఎక్కడ లేదు, ఎక్కడున్నా అది భగవద్గీతలో ఉంది అనే ఒక మాట కూడా చెప్తుంటారు. దాంట్లో నాకు బాగా నచ్చిన అంటే కర్మ సిద్ధాంతం ఏంటంటే, కర్మలు నువ్వు చెయ్యి, ఫలితం నీకు సంబంధం లేదు, అది నాది, నేను నడిపిస్తున్నాను, నేనే చేపిస్తున్నాను నీకు. సో కర్మలకు నువ్వు కర్మలు చేయడమే నీ పని తప్ప ఫలితాన్ని ఆశించకు, ఫలితాల మీద నీకు అసలు కంట్రోల్ లేదు, నీది కాదు, నీకు సంబంధం లేదు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది భగవద్గీతలో. అలాంటప్పుడు నాకు వచ్చే మోక్షాలు కానీ, నాకు వచ్చే కర్మ ఫలితాలు కానీ, ప్రారబ్ధ కర్మలు కానీ, ఏ కర్మలైనా నేను ఎట్లా బాధ్యుడిని అవుతాను? నేను చేసే కర్మలకి, నేను ఒక రేప్ చేశాను, లేదంటే మర్డర్ చేశాను, అవన్నీ నా పూర్వజన్మ నుంచి వచ్చినవన్నీ అయి ఉండాలి, లేదంటే నా ప్రారబ్ధ కర్మలన్నీ అయి ఉండాలి. నేను ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాను, నా దోషం ఏముంది, నా తప్పేంటి? అందరికే కాదు, మా పాపుల తరఫున కొట్లాడుతున్నా ఇప్పుడే. భగవంతుడు కర్మలను చేయటం ఏందే నీకు అధికారము కలదు కానీ వాటి ఫలితముల పైన కాదు, అట్లని కర్మలను చేయటం మానరాదు, కర్మఫలమునకు నీవు కారణము కారాదు అన్నాడు. ఈ పాయింట్ పట్టుకొని చాలా మంది దీన్ని వక్రంలో చూస్తున్నారు. అంతా చేపించేది ఆయనే, నేనేం చేయట్లేదు, నాకేం సంబంధం లేదు, ఇలా చేపించాడు అంటున్నాడు. మనం దీన్ని లోతుగా పరిశీలిస్తే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులు 83,99,999 జీవరాశులకి స్వరపేటిక లేదు, జ్ఞానం లేదు. కేవలం ఒక మనిషి మాత్రమే ఈ శాస్త్రాన్ని అభ్యసిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మానవ జన్మకు మాత్రమే ఇది వచ్చిన వరం. కాబట్టి మనకన్నీ తెలుసుగా, ధర్మం ఏది అధర్మం ఏది అన్ని విషయాలు తెలుసుగా, ధర్మం ఏది అధర్మం ఏది, ఎటువంటి విషయాల యందు మనం ఉండాలి అని మీకు ఒక స్పృహ ఉందిగా. కాబట్టి మీకు కొంత జ్ఞానం ఉంది, ఏది మంచిది ఏది చెడు అని. కాబట్టి మనకి ఒక బుద్ధి ఉంది, ఈ బుద్ధి పనిచేస్తూ ఉంటుంది నిరంతరం, ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్తూనే ఉంటాడు. విచక్షణ జ్ఞానం ఉంది. కానీ మిగతా జీవరాశులకు తెలుసా? తెలియదు. కాబట్టి మనకి ఈ విచక్షణ జ్ఞానం ఉంది. ఫలానా కాలుతున్న దాన్ని పట్టుకుంటే, మండుతున్న దాన్ని పట్టుకుంటే కాలుతుందన్న సంగతి తెలుస్తుంది. కాబట్టి ఇంతటి జ్ఞానం మనకుంది, ఇది మనిషికి మాత్రమే ఇచ్చాడు. మరి ఇక్కడ కూడా బుద్ధి కర్మానుసారే అంటారు, బుద్ధి కర్మానుసారే అంటారు కదా. కాబట్టి మంచి పాయింట్, బుద్ధి కర్మానుసారే. కాబట్టి ఇతను పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి ఇప్పుడు ఇతను జన్మ తీసుకుంటున్నాడు. ఓకే, ఈ జన్మ తీసుకోవటం వల్ల ఏంటంటే పూర్వజన్మలో ఉన్న వాసనా బలం ఏదైతే ఉందో, ఆ వాసనా బలం నుంచే వీడికి జన్మ వస్తుంది. వీడి కోరికలు అవన్నీ కూడా వాటిని అనుసంధానం చేసుకొని వస్తుంది. అయితే నేను చేయట్లేదు కదా, అంతా నా కర్మే చేపిస్తుంది కదా అని అనుకోవటానికి మనం లేదు. ఎందుకు లేదంటే మనకు కొంత జ్ఞానం ఉంది, విచక్షణ జ్ఞానం ఉంది. ఏది చేస్తే తప్పు ఏది చేస్తే రైటు అనే అంశం మీద మనం అన్నిటిలోనూ అన్ని విషయాలు
మన పిల్లల విషయాల్లోనూ అన్నీ మనకు తెలుసు. కాబట్టి తెలిసి ఏ మనిషి కూడా తప్పు చేయకూడదు. ఉమ్, ఇది ఒక జంతువులకు మాత్రమే వర్తిస్తుంది తప్ప మనకు కాదు. కాబట్టి మనకి ఇన్ని శాస్త్రాలు, ఇన్ని హోమాలు, ఇన్ని రెమెడీస్, ఇన్ని గుళ్ళు, ఇన్ని క్షేత్రాలు ఇచ్చాడు. ఎట్లాగే జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం తప్పు చేయకూడదు. నేను చేస్తున్నాను అని మీకు తెలిసి ఏ విషయం ఎందు కూడా తప్పుడు విషయాల మీద మనం వెళ్ళకూడదు. ఓకే. కాబట్టి ఏంటంటే ఈ ఈ ఈ యొక్క మాటను అడ్డం పెట్టుకొని చాలామంది చాలా రకాలుగా చేసేది నేను కాదు అనే విషయం మీద చాలా రకాలుగా చేస్తున్నారు. అది తప్పు. మనకి జ్ఞానం ఉంది కాబట్టి మనకు అన్నీ అర్థమవుతున్నాయి. ఏది తప్పో ఏది రైటో మనకు తెలుస్తుంది కాబట్టి మనం తప్పు చేయకూడదు. ఎరుకలో ఉంటాం మనం, ఎరుకలో విచక్షణ ఉంటాం. వాడాలి. అంతే. కాబట్టి ఇది అంతా కూడా భగవంతుడే చేపిస్తున్నాడు అని అనకూడదు. కాబట్టి ఇప్పుడు మంచి కర్మలు ఏవైతే మీరు చేసుకుంటారో ఈ కర్మలను బట్టే మీరు నెక్స్ట్ జన్మ వస్తుంది. ఓకే. ఓకే. ఒకవేళ యాక్సిడెంటల్గా ఏదైనా జరిగిందనుకోండి, అవును. దాన్ని మాత్రమే మనం కర్మలోకి పూర్తిగా స్వీకరించాలి. ఓకే. ఓకే. అనుకోకుండా జరిగింది, ఓకే ఇది నాకు సంబంధం లేకుండా ప్రమేయం జరిగింది, లేకుండా ప్రమేయం లేకుండా జరిగిన దాన్ని భగవంతుడు ఆయన ఫలితాన్ని ఇచ్చాడు అనుకోవాలి. అంతే తప్ప మీకు తెలుస్తూ అన్నీ చేసిది ఆయన చేపిస్తున్నాడని మాత్రం మనం ఒక నిర్ధారణకు రావాలి. అనుకోవడానికి వీల్లేదు. మళ్ళీ పోలీసులు శిక్షిస్తారు. ఓకే. అన్నీ ఉంటాయి ఇక్కడ చేయాల్సిన. లేకపోతే భగవంతుడు చేపిస్తే మళ్ళీ ఎందుకు శిక్షిస్తాడు? ఇక్కడ కరెక్ట్. ట్రీట్మెంట్ ఎందుకు ఉంటుంది? కేసులు ఎందుకు ఉంటున్నాయి? కోర్టులు ఎందుకు ఉంటున్నాయి? న్యాయస్థానాలు ఎందుకు ఉంటున్నాయి? కాబట్టి తెలిసి ఏ పని చేయొద్దు, ఓకే, తప్పులు చేయొద్దు. తెలియకుండా ఆటోమేటిక్గా జరిగిన దాన్ని మాత్రమే కర్మ బాధ్యత తీసుకుంటుంది. భగవంతుడు బాధ్యత తీసుకుంటున్నాడు. మన లా వేరు, హ్యూమన్ లా వేరు, డివైన్ లా వేరు. డివైన్ లాలో సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. అవును. ఇంకోటి గురుగారు, చాలా మందిని అడగాలనుకున్నాను. మన వంటిల్లు ఉంటుంది, దాని పక్కనే మన దేవుని గుడి పెడతాం, చిన్న టెంపుల్ లాగా కట్టుకొని దేవుణ్ణి పూజిస్తుంటాం. ఈ పక్కన చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ వండుతుంటాం. మళ్ళీ కాసేపటికి వచ్చి ఇక్కడ దేవుడు నన్ను కాపాడని ఇక్కడే మొక్కుతుంటాం. ఇట్లాంటి చిన్న ఒక అడ్డు గోడ మాత్రమే ఉంటుంది, చిన్న గోడ. మరి నిజంగా ఇట్లా ఉంటే ఫలితం వస్తుందా? మంచి ప్రశ్న. చాలామంది ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది, అవకాశం లేకుండా పోయింది. ఈ అవకాశం లేకుండా పోవటం చేత వంటగదిలోనే ఆ కొంత స్పేస్ని తీసి మనం దేవుడి గదిగా తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ మేజర్గా మనం చూస్తే ఒకటే పాయింట్ అండి, భగవంతుణ్ణి ఆరాధించాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండాలి. ఓకే. అది వంటగది పక్కనే ఉంటే నాకు తెలిసి మనం ప్రశాంతంగా కొన్ని పనులు చేయలేం. అంతే కదా. పూజలు చేయాలన్నా కూడా, ఏది చేయాలన్నా కూడా అక్కడ కొన్ని శబ్దాలు వస్తున్నాయి, సౌండ్లు వస్తున్నాయి, ప్రతి నిమిషం డిస్ట్రాక్ట్ అయిపోతాం ఆటోమేటిక్గా. కాబట్టి మీకు పూజ ఎందు నిష్ట కుదరదు. కానీ అలా ఉన్నప్పుడు కూడా మీరు ఎలా చేసుకోవచ్చు? ఓకే. దీనికి మనకి అవకాశం ఎక్కడుంది? తెల్లవారుజామున 5 గంటలకు లేయి, ఓకే, లేదంటే కుదిరితే 4 గంటలకు లేయి. కాబట్టి ఈ సమయాల్లో నువ్వు పూజకు కేటాయించావు సమయాన్ని. ఓకే. మీ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో పూజకు కేటాయించారనుకోండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు ఆ పూజ నిర్విరామంగా చేసుకునేదానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు మీకు కాలం సహకరిస్తుంది, ఈ ప్రకృతి సహకరిస్తుంది. ఈ ప్రకృతి సహకరించడం ద్వారా మీరు చేసుకునే ఆ పూజకు ఫలితాలు వస్తాయి. కాబట్టి ఏ టైంలో పడితే ఆ టైంలో పూజలు చేయకండి. దానికి కొంత సమయం మనకి భగవంతుడు కేటాయించున్నాడు, మనకి శాస్త్రాలు చెప్పున్నాయి. కాబట్టి ఆ సమయాల్లో చేసుకోవటం చాలా ఉత్తమమైనది. పూర్తిగా సత్ఫలితాలు రావాలంటే మనకు ఆ సమయాన్ని తీసుకోవటం అనేది మంచి పాయింట్. ఓకే. అట్లాగే ఇంకోటి గురుగారు, చాలామంది అంటుంటారు, వాళ్ళు వండారా నేను తినను, వీళ్ళు వండారా నేను తినను, పలానా వాళ్ళు వండితేనే తింటాను, లేదంటే ఇట్లాంటి తేడాలు ఎందుకు గురుగారు? అంటే ముఖ్యంగా పూజలో ఉన్న సమయంలో కానీ వాటిల్లో కానీ ఇట్లా పలానా వాళ్ళు వండితేనే తినాలి అనే దానికి మనకు దానికి వచ్చే ఫలితానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుంది. ఓకే. ఎలా ఉంటుంది అంటే, మనం పూర్వం మనకి బ్రాహ్మణులు, మనకి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పేది ఏ విధంగా చెప్పారంటే, మడిగట్టుకొని వంట చేయమంటున్నారు. దేనికి మడిగట్టుకొని వంట చేయమంటున్నారు? కేవలం నీలో ఉన్న కామ, క్రోధ, మదమాచర్య, లోభ, అహంకారాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనే గుణాలు ఎప్పుడు నిరంతరం నిన్ను ఎరుకలో లేకుండా
మనసుని ఆయుధంగా చేసుకొని రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. కాబట్టి వంట చేసేటప్పుడు నియమనిష్టలతో మనం చేయాలి. ఎందుకు చేయాలి ఆ నియమనిష్టలు అంటే, మీరు తిన్న ప్రతి ఆహారం కూడా అది ప్రసాదంగా మారాలి. ప్రసాదంగా మారినప్పుడు మాత్రమే నీకు మంచి యోగ్యత కలుగుతుంది. కాబట్టి ఏందంటే, ఆ! అనేక రకాల ఆలోచనలతోటి కొంతమంది వంట చేస్తుంటారు. అవును. మనం ఎందుకు ఇంట్లోనే చూస్తామండి అంటే జనరల్‌గా. గొడవ ఇంట్లోనే చేస్తూ పడుకుంటూ, ఉంటారు. కొట్లాడుకుంటూ చేస్తుంటారు చేస్తూ వంట. ఉంటారు. అవును. వాటి వల్ల ప్రయోజనం ఉండదు మనకి. ఓకే. కాబట్టి మీరు ఏ విధంగా అయితే అరుస్తూ ఒక వంటను మొదలుపెట్టారు, లేదో పిల్లవాడిని తిడుతూ ఒక వంటను అవును. మొదలుపెట్టారు. ఇట్లా అనేక రకాలుగా మన యొక్క మానసిక స్థితి అనేక రకాలుగా కంపించిపోతూ ఉంటుంది. అసలు మీరన్న సత్వ, తమో, రజో గుణాలన్నీ వంట రూమ్‌లోంచే వినబడుతుంటాయి. ఆ! కా గిన్నెల శబ్దాలు, అరుపులు, కేకలు, ఫోన్లు అన్నీ కాబట్టి వంట రూమ్‌లోనే. ఆ సమయానికి వీళ్ళ ఆలోచన తీరు ఏదైతే ఉంటుందో, ఓకే. వీళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా అయితే ఉంటాయో, అవన్నీ కూడా ఆ వంటలోకి వెళ్ళిపోతుంటాయి ఆటోమేటిక్‌గా. ఓహో! అంతే కదా! ఇప్పుడు ఒకరు దీవిస్తే మంచిగా ఉండండి అని, ఆయురారోగ్యాలతో ఉండండి. ఒక దీవెన ఎందుకు ఫలిస్తుంది మనకి? ఓకే. మనిషిలో కొంత శక్తి ఉంది. కాబట్టి 100% నువ్వు వంట అవును. చేసేటప్పుడు కూడా ఏదో నీకు తెలిసిన ఒక చిన్న మంత్రం, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఇట్లా చేసుకుంటూ సాత్వికంగా నీ ఆలోచనలు కలిగి నువ్వు వంట చేస్తే అది ప్రసాదంగా ఉంటుంది. ఓకే. కాబట్టి ఆ వంట తిన్న వాళ్ళకి అనేక రకాలుగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. సూపర్ గురుగారు. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన ఈ సత్వ, తమో, రజో గుణాలు ఏవైతే ఉన్నాయో, వీటి ప్రభావం మన జాతకం మీద ఉంటుందా గురుగారు? 100% ఉంటుంది. అవునా? ఎందుకు ఉంటుంది మన జాతకం మీద అంటే, మీరు ఒక లగ్నాన్ని పరిశీలిస్తే మనం, ఓకే. ఒకరు కుజుడు యొక్క లగ్నంలో పుట్టారు, హ్మ్. ఒకరు శని యొక్క లగ్నంలో పుట్టారు, ఒకరు గురువు యొక్క లగ్నంలో పుట్టారంటారు. హ్మ్. ఎందుకు ఇన్నేసి లగ్నాల్లో పుడుతున్నారంటే, పూర్వజన్మల్లో ఆచరించిన కర్మల ద్వారా ఈ ఓకే. ఈ కర్మల ఫలితంగా ఓకే. వీడు జన్మ తీసుకుంటూ ఉంటాడు మనిషి. ఈ జన్మ తీసుకుంటున్నప్పుడు ఉగ్రాంశలో పుట్టాడు అనుకోండి, అగ్నితత్వ రాశిలో పుట్టాడు, వాడి యొక్క స్వభావం అగ్నితత్వంగా ఉంటుందన్నమాట. హ్మ్. కుజుడు యొక్క లగ్నంలో పుట్టాడు, ఓకే. దేశానికి రక్షణ వహించే స్థితిగతుల్లో కుజుడు ఉంటున్నాడు. ఓకే. కాబట్టి కుజుడు యొక్క మనం లగ్నాన్ని తీసుకుంటే, అతని యొక్క లక్షణాలను తీసుకుంటే, మనం ఈ చార్ట్లో, ఈ జాతకంలో అతనికి సైన్యాధ్యక్షుడి యొక్క పదవిని ఇవ్వచ్చు, రక్షణ బాధ్యత ఇవ్వచ్చు. కాబట్టి అటువంటి అంశాలలో పుట్టిన వాళ్ళు తప్పకుండా ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం వీటికి కారణమవుతుంది. ఎక్కువగా కొంతమంది వీరత్వం కలిగి ఉంటారు. అవును. వాళ్ళు తినే ఫుడ్డును బట్టి, వాళ్ళు పుట్టిన లగ్నాలను బట్టి చాలామందికి నాన్ వెజ్ అంటే ఇష్టంగా ఉంటుంది. అవును. పైగా ఈ శత్రువులతో పోరాడాలన్నా, అవును. సైన్యంలో పనిచేయాలన్నా అవును. అవి కంపల్సరిగా మనకు వర్తిస్తున్నాయి. ఓకే. కాబట్టి ఏంటంటే, ఈ గుణాలు కొంతమందికి అధికంగా ఉంటుంది, చాలా ఓకే. మందిలో సత్వగుణం చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. వాళ్ళు కొందరు మన దేశానికి రక్షణ వహించేదానికి కావచ్చు, ఇంటికి రక్షణ వహించేదానికి కావచ్చు, గ్రామానికి రక్షణ వహించేదానికి కావచ్చు, ఇలాంటి విశేషాల్లో వాళ్ళు జన్మ తీసుకుంటున్నారు. ఓకే. కాబట్టి అవి మూడు మన మీద ఎప్పుడూ పనిచేస్తుంటాయి. సూపర్. అట్లాగే గురుగారు మామూలుగా మనకు కొన్ని పరిహారాల రూపంలోనూ చాలామంది జ్యోతిష్యులు చెప్తుంటారు, మీరు స్వయంభూ క్షేత్రాలకు వెళ్ళండి, తీర్థయాదులకు వెళ్ళి రండి, పలానా దేవుడు పలానా అక్కడెక్కడో ఉన్న ఆలయానికి వెళ్ళి వస్తేనే నీకు యోగిస్తుంది, ఫలితం ఇస్తుంది, ఇట్లా చెప్తుంటారు కదా. ఎందుకలా? అది అట్లా చేస్తే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, మన వంటగది పక్కనే ఉన్నాడు, మన ఊర్లో శివాలయంలో, విష్ణువాలయంలో ఉన్నారు, అయినా అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఓకే, మంచి ప్రశ్న. ఎందుకు అంటే, మన జాతకంలో కొంత తీయలేని ప్రారంధాలు గ్రహాలు మనకి ఇస్తూ ఉంటాయి. ఓకే. చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం గ్రహ దశలు నడుస్తున్నప్పుడు. ఉమ్. ఈ గ్రహ దశల్లో కూడా ఎలా ఉంటాయంటే, ఒకసారి లగ్నానికి వ్యయాధిపతి దశ అని, ఓకే. అష్టమాధిపతి దశ అని, షష్టమాధిపతి దశ అని, తృతీయాధిపతి దశ అని నడుస్తూ ఉంటాయి. ఈ దశల్లో ఏంటంటే అవి శుభకరమైన దశలు కాదు అంటారు జ్యోతిష శాస్త్రం. ఓకే. కాబట్టి ఈ శుభకరమైన దశలు మనకి లేనప్పుడు ఎటువంటి దేవాలయాల్లో మనం పూజలు చేపించుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తుంది, ఎటువంటి క్షేత్ర దర్శనం చేస్తే మనకి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం, సమృద్ధిగా ఉంటుంది, ఇబ్బందులు పడకుండా ఉంటాం ఓకే. అనేది ఏంటంటే తిరుమల ఉంది. తిరుమల ఇప్పుడు కలియుగ దైవం ఆయన, మనకి సర్వ పాపాలను హరించగలిగే శక్తి కలియుగ దైవానికి ఉంది. అవును. కాబట్టి మనకి నిరంతరము కలియుగ దైవాన్ని మనము
దర్శనం చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉమ్, అయితే మనము ఒక పని అవసరం అనుకోండి, పని అవసరం అయితే అన్నీ ఒకరిని అడిగి చేపించుకోలేం కదా. ఉమ్, ఓకే, కొందరు అవును, అంతే కదా. ఇప్పుడు కొన్ని పనులు మీరు చేయొచ్చు, కొన్ని పనులు నేను చేయొచ్చు, ఉమ్, కొన్ని పనులు ఒక అధికారి చేస్తాడు. అట్లాగే ఈ అధికారాలు కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కొన్ని పనులు అవుతున్నాయి. కాబట్టి విశేషమైన క్షేత్రాలు, ఇప్పుడు మనకి శ్రీశైలం క్షేత్రం ఉంది, ఒక ప్రత్యేకమైన పవర్ కలిగిన క్షేత్రం. కరెక్ట్. అవును, కాశీ ఉంది, అవును. కొంత ప్రత్యేకమైన పవర్ కలిగిన భగవంతుడే సాక్షాత్తుగా ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రదేశాలు. కాబట్టి అడుగుపెట్టిన ప్రదేశాలు కాబట్టి వాళ్ళకి మన యొక్క ప్రారబ్ధపు కర్మని తీసే శక్తి ఎక్కువ కలిగి ఉంటారు. ఓకే. ఆ క్షేత్రాల్లో ఎక్కువ శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఈ క్షేత్రాల్లో శక్తి ఎక్కువ నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ప్రారబ్ధపు కర్మను తగ్గించుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే ఓకే. తీర్థయాత్రలు మనల్ని చేయమంటారు, ఎన్నో నదుల్లో స్నానం చేయమంటారు, ఎన్నో తీర్థాల్లో తలస్నానం చేయమంటారు. అవును. అలాగే తిరుమలలో కొన్ని తీర్థాలు ఉన్నాయి. అవును. తుంబుర తీర్థం అంటారు, ఆకాశగంగ అంటారు, కపిల తీర్థం అంటారు. ప్రతి ఒక్క తీర్థానికి కొన్ని విశేషమైన లక్షణాలు ఉంటాయి. ఓకే. కాబట్టి ఆ విశేషమైన లక్షణాలు ఉన్నప్పుడు మనం వాటిల్లో స్నానం ఆచరించినప్పుడు మన కర్మలు కొన్ని క్షయమైపోతుంటాయి. ఓకే. మనకు జరగాల్సిన నష్టాలు, కష్టాలు ఇవేవైతే ఉంటే తప్పించుకునేదానికి అవకాశం ఉంది. దాన్ని మనం జ్యోతిష్యం చూపించుకొని పరిశీలన చేసి ఏ విధంగా ఏ దశలు నడుస్తున్నాయి మనకి, ఇప్పుడు మనం ఏం చేస్తే మనం బయటపడతాం, ఈ కష్టం నుండి ఏ విధంగా బయటపడవచ్చు, ఇది కూడా వాళ్ళ జాతకంలో రికార్డెడే. ఓకే. ప్రతి ఒక్కరికి అవకాశం ఉండి రాలేరండి, కొంతమంది మాత్రమే చూపించుకోగలరు. చూపించుకొని దాని నుండి తప్పించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, ఇంకొక అజ్ఞానపు ప్రశ్న. అంటే ఇది మోటు సామెత, అంటే నాకు మీలాగా శాస్త్రం తెలియదు కాబట్టి సామాన్యుడి భాషలో అడుగుతాను నేను. ఏదో లెక్క పెట్టి చేస్తే కుక్క పిల్ల పుట్టిందని ఒక సామెత అంటారు మామూలుగా ఇక్కడ భాషలో. అంటే నిజంగా జాతకం, నిజంగా పంచాంగం ఇవన్నీ పరిశీలిస్తూ అడుగులో అడుగు తీసి వేసుకుంటూ కనుక చేస్తే ఆ రోజు నువ్వు ఏమీ చేయలేవంటారు. అంటే శాస్త్రాన్ని కనుక నువ్వు పూర్తిగా అనుసరించి కనుక నీ పనులు చేయలేవు, నీవు చెప్పినట్టుగా చేస్తే కనుక నీ జీవితంలో ముందుకు ఒక అడుగు కూడా పడదు అంటారు. మరి ఎట్లా గురుగారు ఇవన్నీ నిజంగా ఇప్పుడు మీరు పెద్దలు చెప్పినవన్నీ కనుక పాటిస్తే ఇక నేను వేరే పని ఏం చేయక్కర్లే, ఇంకా మొత్తం ఇవే చేసుకుంటూ కూర్చోవాలి, ఇంకా దీన్ని ఎట్లా తప్పించుకోవాలి? ఓకే, దీన్ని పూర్తిగా ప్రతి అడుగు జ్యోతిష్యంతో, ప్రతి అడుగు పంచాంగంతో అనుసంధానం చేయాలంటే ఎవరికి కుదిరే పని కాదు. ఎగ్జాక్ట్లీ. అసలు అలా ఎంతమంది చేయగలరు? మనం అనుకోవటానికే తప్ప ఎంతమంది చేయగలరు? పాప భీతి కలుగుతూ ఉంటుంది, అయ్యో నేను ఇలా జ్యోతిష్యులు చెప్పినట్టు చేయలేదే, ఇలా పంచాంగాలు చెప్పినట్టు నేను చేయలేదే. 24 గంటలు దాన్ని ఆచరించమని కాదు. జాతకము, జ్యోతిష్యం అంటే కొంత మేరకు మీరు అందులో పరిశీలన చేసి ఏ టైంలో మనం ఏ విధంగా చేయాలి, ఏ దశలో మనకు నడుస్తున్నాయి, ఎలా మనం ప్రవర్తించాలి, కొంచెం నియమనిష్టలు పాటిస్తే చాలే తప్ప పూర్తిగా 24 గంటలు దాని మీదనే ఉండిపోయి అదే అంటున్నా, నాకు అదే దాని మీదనే నడవాలనుకుంటే ఎవరికి వల్ల ఏ పనులు కాదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏంటంటే అందులో లోపం ఏముంది, మీ జాతకంలో ఎటువంటి లోపం ఉంది, ఆ లోపాన్ని పరిశీలన చేసి ఓకే ఇలా నడుచుకోండి, ఇలా చేస్తే మీకు బాగుంటుంది, అంతే తప్ప పూర్తిగా 24 గంటలు ఎవరు ఏ విషయం చేయలేరు. అమ్మాయి అయితే ఏం భయం లేదైతే. రైట్. ఇంకొక డౌట్ గురుగారు, పరిహారాలు చెప్తుంటారు మన వాళ్ళు, అసలు యూట్యూబ్ తెరిస్తే పరిహారాలే ఉంటాయి మొత్తం. అసలు పరిహారాలతో ఇప్పుడు పరిడవిలుతుంది ప్రపంచం. మన గ్రహాల స్థితి బాగాలేదని చాట్లో చూపిస్తారు, ఈ గ్రహం ఇక్కడ ఉంది, ఈ గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి నీకు అసలు యోగం లేదు, అనుకూలంగా లేదని చెప్తారు. చెప్పి మళ్ళీ పరిహారాలు చెప్తారు. అసలు గ్రహాల స్థానాలే బాగాలేనప్పుడు ఈ పరిహారాలు ఎలా ఫలిస్తాయి గురుగారు? మంచి పాయింట్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ పరిహారాల విషయంలో అనేక రకాల సందేహాలు ఉన్నాయి. కొంతమంది కావాలని చెప్తుంటారు, కొంతమంది నిజంగా ఉంటేనే చెప్తుంటారు, కొంతమంది ఓకే మీరు ఓన్గా చేసుకోండి మీకు ఈ ఫలితం వస్తుంది అని చెప్తుంటారు. ఎందుకంటే చెప్పే వాళ్ళని బట్టే విషయాలన్నీ మారిపోతుంటాయండి. ఓకే. కాబట్టి మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనుకుంటే మనకు జాతకంలో బలంగా మనం కష్టాలు పడుతున్నాం, మనం ఇబ్బందులు పడుతున్నాం అని మనకే తెలుస్తుందిగా. చాలా వరకు ప్రతి వ్యక్తికి నేను ఎటువంటి కష్టాలు పడుతున్నాను, ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నాను అనే విషయం తనకి చాలా మటుకు తెలుస్తుంటుంది. కాబట్టి నేను ఇటువంటి నష్టాలు పడుతున్నాను, ఇటువంటి కష్టాలు పడుతున్నాను, ఏం చేయాలి అని తనకై తానుగా ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని ఎవరిని సంప్రదిస్తే మనకి మంచి సలహా ఇవ్వగలరు,
ఒకటికి 10 మార్లు చూసుకోవాలి. చూసుకొని ఎవరిని సంప్రదిస్తే మనకి మంచి పరిహారాలు, తక్కువలో పోయి మనమే సొంతంగా చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా మన జీవనం కొనసాగుతుంది అనేది పరిశీలన చేసి వెళ్ళటం అనేది చాలా వరకు మంచిది. ఎందుకంటే అడ్డదిడ్డంగా వెళ్ళిపోతే అన్నీ చేయలేం. మనకి మనం పరిశీలన చేస్తే ఈ మధ్య యూట్యూబ్లో నండూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఎంత మంచి పరిహారాలు చెప్తున్నారు. మీకై మీరే చేసుకోండి ఇలా అని పూజలతో సహా ఆయన డెమోస్ వీడియోస్ ఇస్తున్నారు. కాబట్టి ఇలా కొన్ని మనకు అవకాశాలు ఉన్నాయి. బట్ జాతకాన్ని కూడా పరిశీలన చేసి మీకున్న నష్టాలు కష్టాలని బేరీజు వేసుకొని ఎవరు మంచివాళ్ళు, ఎవరు ఎలా చెప్పగలరు, దీన్ని కూడా మనం పరిశీలనలోకి తీసుకొని ఈ పరిహారాల జోలికి వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్తే అది ఎంతైనా చేపిస్తారు, అది ఎంతైనా పోతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ రైట్, సూపర్. అట్లాగే గురుగారు, బహుశా శంకరాచార్యుల వారు అనుకుంటా కనకధార స్తోత్రాన్ని ప్రపంచానికి అందించింది శంకరాచార్యుల వారు, రైట్. వారు అప్పట్లో కనకధార స్తోత్రాన్ని పఠిస్తే అది ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు వర్షం కురిసిందంట. నేను రోజు చదువుతున్నాను గురుగారు, కనీసం చింతపిక్కలు కూడా రావట్లేదు. ఏం జరుగుతుంది, ఎక్కడ నాలో లోపం ఉంది అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. ఇదే కాదు, రకరకాల మృత్యుంజయ మంత్రం అని, అపమృత్యు దోషం కోసం ఇట్లా ఎన్నో మంత్రాలు చదువుతుంటారు. ఎందుకు ఫలించట్లేదు? మాకెందుకు ఉసిరికాయ, మామూలు ఉసిరికాయలు కూడా రావట్లేదు ఎందుకు? మంచి ప్రశ్న. ప్రేక్షకులు తిట్టుకోకండి, మీకోసమే ఈ కష్టం అంతా. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామంలో ఈ కనక వర్షం కురిసింది. ఆదిశంకరాచార్యులు చేశారు. చేసే వ్యక్తిని బట్టి అక్కడ విషయం మారిపోతుంది. అతని యొక్క ఉపాసన నిష్ఠ. ఎందుకు పుట్టాడు అతను? కారణ జన్ముడు ఆయన. ఆదిశంకరులే శంకరుడుగా వచ్చారు కాబట్టి అంత తపశ్శక్తి కలిగిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన చేశాడు. ఎలా చేశాడు ఆ స్తోత్రాన్ని కూడా? భవతి భిక్షాం దేహి అని ఒకరి ఇంటికి వెళ్ళాడు. వెళ్తే ఆ ఇంట్లో కనీసం ఒక చారెడు బియ్యం కూడా లేవు దానంగా ఇవ్వటానికి. ఎండిపోయిన ఉసిరికాయ మాత్రమే ఉంది ఆ ఇంట్లో. భవతి భిక్షాం దేహి అని గట్టిగా రెండోసారి కూడా అన్నాడు. అన్నప్పుడు ఆవిడ చెలించిపోయి, అమ్మో ఏదో ఒకటి దానం చేయకపోతే కష్టం, బయట శంకరాచార్యుడు గారు ఉన్నారు, ఎవరో భిక్షువులు ఉన్నారని వచ్చి ఆమె భయంతో పాపం కొంగు ఇలా సరిచేసుకుంటూ వచ్చి ఉన్న ఉసిరికాయ ఆయన ఒళ్ళో వేస్తుంది. అప్పుడు శంకరాచార్యుడు గారికి తెలియదండి ఆమె ఎంతటి దారిద్ర్యంలో ఉందో. కాబట్టి ఒక్కసారి ఆమె యొక్క కర్మను పరిశీలించాడు. పూర్వజన్మలలో ఏ రోజు కూడా ఆవిడ ఇట్ట పెట్టింది లేదు, ఇలా పెట్టుకున్నదే తప్ప, తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదు. కాబట్టి ఆ ప్రారబ్ధం తాలూకు ఆమె ఈ జన్మలో పాప భారాన్ని అనుభవిస్తుంది, కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తుంది. అప్పుడు ఆయన చెలించిపోయి ఈ సమస్త భూమండలంలో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ఈ స్తోత్రం ఉపయోగపడుతుంది, ఈ దారిద్ర్యాన్ని తీసేసుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి అందుకని చాలా గొప్పగా ఆయన ఈ స్తోత్రాన్ని చేశాడు. అమ్మవారిని ఆసువుగా కళ్ళతో ముందు చూస్తూ చేశాడు. కాబట్టి ఆ రోజుల్లో ఏ విధంగా చేశాడు? చాలా ఆర్తిగా ఆవిడ యొక్క దారిద్ర్యాన్ని తీసేయాలని చేశాడు. అందులో మీకు మచ్చుకి ఒక 2 శ్లోకాలు వినిపిస్తాను. ప్లీజ్. అమ్మా, విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయీక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదర మిందిరాయ ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకంద మనిమేష మనంగతంత్రం వాకేకరస్థితికనేనిక పక్షనేత్రం భూత్యై భువేన్మ భుజంగ శయాంగనాయ బాక్వంతరే మురజితం శ్రుతకౌస్తుభేయ హారావలీవ హరిణీలమయీ విపాతి కామప్రద భగవతోపి కటాక్షమాల కళ్యాణమా వహతు మే కమలాలయాయ కాలాంబుదాలి లలితో రసకైటవారే ధారాధరే స్ఫురతయా తటిదంగ మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిస్తు భార్గవనందనాయ ప్రాప్తం పదం ప్రథమ తత్ఖలు యత్ప్రభావాత్ మాంగళ్య బాజి మధుమాదిని మన్మదేన మయ్యాపతే తదిహ మందర మీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయ దద్యాద్దుయాను పవనో ద్రవిణంబుదార అస్మిన్న కించన విహంగ శిశు విషన్నే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం. అమ్మా, నా కర్మలన్నింటినీ కూడా, ఆవిడ కర్మలన్నింటినీ కూడా దూరం చేసి దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం అని ఎంతో ఆర్తిగా ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారిని స్తుతించారు. కాబట్టి
అంతటి ఉపాసనా శక్తి కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన చదివిన వెంటనే అమ్మవారు కూడా ఏం ఊరికే ఇవ్వలేదండి. నీకైతే ఇస్తాను, ఓకే. తనకైతే ఇచ్చే అధికారం లేదు. ఎందుకంటే ప్రారంధపు కర్మ చాలా ఉంది కాబట్టి అనుభవించి తీరాలంటే, అమ్మ ఈరోజు నాలాంటి ఉన్నతులకు ఉన్నదంతా తను దానం చేసేసింది. అవును. ఉన్నది మొత్తం దానం చేసింది. ఉన్నది మొత్తం దానం చేసింది కాబట్టి ఆ ఫలం, ఆ ప్రతిఫలం. మనం చేస్తున్నామా? ఉన్నది మొత్తం దానం చేయలేం. కాబట్టి ఉన్నదంతా దానం చేసేసింది కాబట్టి అంతటి గొప్ప ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఆవిడ దారిద్ర్యాన్ని కలలో అనుభవించేలాగా, ఐశ్వర్యాన్ని ఇలలో అనుభవించేలాగా ఆ రోజు అమ్మవారు అనుగ్రహించి బంగారు ఉసిరికలు కురిసింది. ఇప్పటికీ ఉంది, కావాలంటే మనం చూడొచ్చు. అవునా? వెళ్ళి చూడొచ్చు. ఓకే. భక్త సులభుడు శివుడు ఎవరికి పడితే వారికి అనుగ్రహించేస్తుంటాడు, మాకు తప్ప. ఆఫ్ కోర్స్ చివరికి భస్మాసురుడికి, చివరికి రావణాసురుడికి అయితే దేవతలను జయించే శక్తి కూడా ఇచ్చాడు ఆయన. అది ఇంద్రుడు వెళ్ళి దాక్కునేవాడు, రావణుడు వస్తుందంటే భయపడి ఇంద్రుడు కూడా దాక్కునేవాడు. అట్లాంటి శివస్తోత్రాలు వాటికి ఉన్న శక్తి ఏంటి అసలు? మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రతి స్తోత్రానికి కూడా చేసే వ్యక్తిని బట్టి, ఓకే, ఉపాసనా శక్తిని బట్టి, వాళ్ళ యొక్క జన్మ సంస్కారాన్ని బట్టి ఆ శక్తి వస్తుందండి ప్రస్తుతం. అంతేగా, ఇప్పుడు అందరికీ లేదుగా. ఇప్పుడు అందరూ ఒకేలాగా స్తోత్రం చదువుతున్నారు కాబట్టి చదివినంత మాత్రాన అందరికీ ఒకేలాగా సిద్ధిస్తున్నాయంటే వాడి కర్మలు కూడా దానికి ఆచరించబడి ఉంటాయి. ఆ కర్మానుసారంగానే జన్మ తీసుకుంటే ఆ జన్మలో కొంత శక్తియుక్తులు వస్తున్నాయి. కాబట్టి ఆ రోజుల్లో రావణాసురుడు శివతాండవ స్తోత్రం చేశాడంటే శివుణ్ణి మెప్పించాడు. అది ఎలా ఉంటుందో తెలుసా మీకు? డమరుకం శబ్దం ఉంది కదా, ఆ డమరుకం శబ్దంతో లింక్ అయి ఉంటుంది. డమరకం ఢమడ్ 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 అంటూ ఆ డమరకం శబ్దంతో లింక్ అయి ఉంటుంది. అద్భుతమైన స్తోత్రం అది. ఇప్పుడు కూడా మనం ఎవరైనా సరే ప్రతిరోజు చదవటం రాలేదనుకోండి, సపోజు వినటం వల్ల సంధ్యా వేళలో సాయంత్రం పూట వినటం చాలా మంచిది. ఎందుకంటే సాయంత్రం పూట 5:30, 6 గంటలప్పుడు శివుడు నాట్యం చేస్తుంటాడు, నర్తిస్తుంటాడు కైలాసంలో. మన కోసం, మన యొక్క బాగోగుల కోసం ఆయన కొన్ని విశేషమైన కార్యక్రమాలు చేస్తుంటారంటారు. కాబట్టి ఈ శివతాండవ స్తోత్రం మీరు వింటే గనక ఒకసారి దాని యొక్క విశేషం ఎలా ఉంటుందంటే, అసలు మనకు వింటుంటే అసలు ఎలా చేశారు అన్న అద్భుతం కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజు వినండి. ఆయన ఆ రోజు రావణాసురుడు చేసి శివుణ్ణి మెప్పించాడు. ఎలా మెప్పించగలిగాడంటే అంత అద్భుతంగా చదవగలిగాడు. దాంట్లో పొందిక, అరమరిక, ఆ అరమరిక ఎలా ఉంటుందంటే, జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలభ్యలంబితం భుజంగతుంగమాలికం డమడ్ 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 నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివశివం జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగద్ 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 దగజ్జొలల్లలాట పట్ట పావకే కిషోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇట్లా ఎంత అద్భుతంగా ఉందండి. అంటే నాకే. కాబట్టి అవి ఆ శక్తి, ఆ ఒక చదువుతున్న మంత్రానికి కానీ ఆ స్తోత్రానికి కానీ ఒకలాంటి శక్తి ఆటోమేటిక్గా ఉంటుందండి. ఈ శక్తి వలనే భగవంతుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఇంత ఆర్తిగా చేయటం వల్లనే నువ్వు అనుకునే కోరికలు నెరవేరుతుంది. ఈ శివతాండవ స్తోత్రాన్ని ఇంకా పరిశీలిస్తే కొన్ని శ్లోకాల్లో విశేషంగా దాంట్లో ఆ అర్థాలు, విశేషమైన అర్థాలు వచ్చేలాగా కూడా ఉంటుంది. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమ ప్రభ వలంబి కంట కందలి రుచి ప్రబద్ధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మకచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంత కచ్చిదం భజే అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే జయత్వదభ్ర విభ్రమభ్రమద్భుజంగమ స్వసద్వినిర్గమద్గరాల పాల హవ్యవట్ ధిమిద్ 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 ధ్వనంగ మృంగతుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవం శివ. ఎలా ఉందండి స్తోత్రం? మనం చదువుతున్నా, మనం వింటున్నా కూడా ఒకలాంటి వైబ్రేషన్స్ మనకే రావట్లేదు. కాబట్టి ఇంత మనకి ఇన్వాల్వ్ అయిపోయి భగవంతుని అర్చించాలి. భగవంతుని మనం మొరపెట్టుకోవాలి. తండ్రి నువ్వు అంతటి వాడివి, ఇంతటి వాడివి, నువ్వు అలా చేయగలవు, ఇలా చేయగలవు, కాబట్టి సమస్తం కూడా నీవే, ఈ సమస్తం కూడా నీవే అని మనం చేసే పూజలో ఆ నిష్ట కనపడాలి. అప్పుడు మీరు కోరుకున్న కోరికలు, ప్రారంధపు కర్మలు తీర్చి మనకి ఎటువంటి శుభాలు చేస్తే మంచిదో ఆయన ఆలోచిస్తాడు.
గురుగారు, మీరు అవధూత వెంకటరామయ్య గారి మనవడు, రైట్? సో ఆల్మోస్ట్ మీరు అవధూతనే, ఎందుకంటే ఆయన అంశతో పుట్టిన వాళ్ళు మీరు. చాలా గొప్ప విషయం. మీరు నిజానికి కాంట్రాక్టర్ కదా మీరు, అయినా కూడా మీలో ఇంత విద్వత్తు విద్య అబ్బిందంటే ఇది పూర్వజన్మ సుకృతమే, దానిలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంతటి మీరు, నేను ఎంతోమందిని అడిగిన ఎవరు చేయలేనిపోయిన ఒక్క సహాయం చేయండి మాకు. కటిక దరిద్రులు కూడా కోటీశ్వర్లు అవ్వాలి గురుగారు. దీనికి సంబంధించిన ఉపాసన రహస్యాలు, ఇట్లాంటి మంత్రాలు ఏదన్నా చెప్తే మేము కూడా బాగుపడిపోతాం. మీకు ఉపాసన రహస్యం అంటే ఒకటేనండి. ప్రతి ఒక్క మనిషి కూడా నిత్య జీవితంలో ఏ విధంగా జీవితాన్ని ఆచరించాలి, ఏ విధంగా నడవాలి. మన జాతకాన్ని ఒకసారి పరిశీలన చేస్తే చాలా దోషాలున్నవి, చాలా ప్రారంధపు కర్మలున్నవి, చాలా కష్టాలున్నవి, నష్టాలున్నవి. ఏదో కొంతమందికి మాత్రమే పూర్వజన్మ కర్మానుసారంగా ఐశ్వర్యంలో పుడుతున్నారు, వస్తున్నారు. ఈ లేనివాడు కూడా ఏం చేస్తే, ఏ విధంగా చేసుకుంటే, ఏ విధంగా ఆచరిస్తే సంపద కలుగుతుంది. ఒక్క సంపదే కాదు, ధనం అనేది ఒక పార్ట్. అష్టైశ్వర్యాలు అంటారు. ఎగ్జాక్ట్లీ, అష్టైశ్వర్యాలు కావాలి, అన్నీ కావాలి మనకి, కావదా? అన్నీ కావాలంటే తెలుసుకొని చేసిన వాడికి తప్పనిసరిగా ఇవి మనకి వస్తున్నాయి. ఎలా? ప్రతి మనిషి కూడా భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మానుసారంగా కొన్ని విషయాలు, కొన్ని ఆలోచనలు, కొంత జ్ఞానం మనకు వస్తుంది కదా. మనం ఇప్పుడు శాస్త్రాన్ని చూస్తున్నాం కదా, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాం కదా. ఇవి చేస్తే బాగుంటుంది, ఇవి చేస్తే బాగుంటుంది, ఇవి చేస్తే బాగుంటుంది అంటున్నారు కదా. కాబట్టి ఎందుకు నువ్వు అలా బ్రతకవు? ఎందుకు నువ్వు ఆ విధంగా బ్రతకవు? నీకు శాస్త్రం ఏ విధంగా అయితే చెప్పిందో నువ్వు బ్రతికి చూడు. మనము ఉదాహరణకు ఒకటి చెప్తాం. 41 రోజులు ఒక మాల వేస్తే ఒకలా జీవనం కొనసాగుతుంది. నాకు ఇల్లు కావాలని నేను మాల వేసాను, నాకు అయ్యవారు ఇల్లు ఇచ్చారు. అమ్మవారి మాల వేసాను, మా అమ్మాయికి పెళ్ళి కావాలని, కాబట్టి నాకు వచ్చింది, పెళ్ళి అయింది. నాకు చాలా కోరికలు ఇలా నెరవేరుతున్నాయని చాలామంది ఏం చేస్తారంటే సంవత్సరంలో ఒకసారి వేస్తూనే ఉంటారు. కరెక్ట్. వాళ్ళని మీరు చాలామందిని అడగండి, మాకు ఆ కోరిక నెరవేరింది, ఈ కోరిక నెరవేరింది, అది నెరవేరిందని ప్రతి ఒక్కరు చెప్తుంటారు. మరి నెరవేరుతుందా? నెరవేరుతుందిగా. ఎలా నెరవేరుతుందండి? కేవలం ఈ మాల వేసినందువల్ల, దుర్గమ్మ మాల వేసినందువల్ల, అయ్యప్ప స్వామి మాల వేసినందువల్ల, నియమంగా నిష్టగా ఉన్నందువల్ల తనకి నెరవేరుతుంది. ఎన్ని రోజులు చేస్తున్నాడు? 41 రోజుల పాటు ఒక మండల దీక్షను చేస్తున్నాడు. కానీ ఇక్కడ అసలు రహస్యం ఏంటంటే, ఈ 41 రోజు నువ్వేం చేస్తావు? అసలు శాస్త్రం ఏ విధంగా చెప్పిందో అలాగే బ్రతుకుతావు కదా. నియమాలు ఏదైతే చెప్పినాయో, కఠోరమైన నియమాలు ఏ విధంగా అయితే చెప్పినాయో ఆ నియమాలను పాటిస్తూ బ్రతుకుతావు కదా. కాబట్టి కొన్ని కోరికలు మీకు సిద్ధించాలంటే కొన్ని నియమాలు పెట్టుకుంటే అవి సాధించబడుతున్నాయి. కాబట్టి మీరు కోటీశ్వరుడు అవ్వాలి, సపోజ్ డబ్బే కావాలి. కాబట్టి మీరు 41 రోజు కాకుండా ఎంత నియమంగా మీరు జీవితాన్ని ఆచరిస్తే మీరు ఆ దశకి చేరుకోగలరు. కాబట్టి ఈ 41 రోజులు చేయొద్దండి, జీవితాంతం చేయండి. జీవితాంతం చేయండి. ఇప్పుడు ధర్మమైనవి ఏమైనా కూడా మీరు ఆచరించండి. మనం సంసారం చేసుకోవచ్చు, గృహం యందు ఉండొచ్చు, పూజలు చేయొచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు, మన పనులని మనం చేసుకోవచ్చు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కామ, క్రోధ, మదమాశ్చర్య, లోభ, అహంకారాలకు లోనవ్వకండి, వ్యసనాలకు లోనవ్వకండి. ఎప్పుడైతే మీరు చేసే కార్యక్రమాల్లో, మీరు ఆచరించే కార్యక్రమాల్లో వ్యసనాలు ఉంటాయో అప్పుడు మీకు కలిసి రాదండి. ఇది 100%. చాలామంది వ్యసనాల ద్వారా కలిసి రాకుండా పోతుంది. కాబట్టి నిష్ట చాలా అవసరం. కాబట్టి నిరంతరము నీవు ఒక మాల వేసినప్పుడు ఎంత నిష్టగా ఉంటున్నావో, దేవుడి దర్శనం కావచ్చు, నువ్వు ప్రతిరోజు చేసే నిత్య కర్మ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా పవిత్రంగా చేస్తాడు. అలాంటి పవిత్రంగానే ప్రతినిత్యం ఉండాలి. ప్రతిరోజు ప్రతినిత్యం ఉండు. ఓకే. కాబట్టి ఇవి మీ కర్మనే మీరు ఆటోమేటిక్గా తిప్పి రాసుకుంటున్నారు ఇంత నియమంగా ఉంటే. కాబట్టి 41 రోజులు చేస్తేనే వచ్చినాయి అంటే జీవితాంతము
కొన్ని సంవత్సరాలైనా సరే, ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలైనా సరే నియమంగా పెట్టుకొని కొన్ని చేస్తే కొన్ని మీకు సిద్ధిస్తున్నవి. సిద్ధిస్తుంటాయి. ఓకే. అయితే మీకు ఏ దశల్లో ఇవి బాగా ఉపయోగపడతవి ఉమ్. జాతకంలో ఉంటుంది. ఒక్కోసారి భాగ్యాధిపతి దశ వచ్చింది, అవును. ఒక్కోసారి ధనాధిపతి దశ వచ్చింది. కాబట్టి ఈ దశలు కూడా మనం తెలుసుకోవటం ఇంపార్టెంట్. అవి యోగకారకమైన దశలు. ఓకే. మనకి ప్రకృతిలో చలికాలం ఎప్పుడు వస్తుంది, వర్షాకాలం ఎప్పుడు వస్తుంది, ఎండాకాలం ఎప్పుడు వస్తుంది, ఋతువులను బట్టి మనకు చెప్తున్నారు. ఋతువులను బట్టి. అవును. అలాగే జాతకంలో కూడా మనకి ఇవి వర్తిస్తుంటాయి అన్నమాట. అచ్చా, ఋతువులను బట్టి వర్తిస్తుంటాయా? వర్తిస్తుంటాయి మనకి జాతకంలో కూడా. ఎందుకంటే పలానా సమయం మాత్రమే దక్షిణాయనం అంటాం పుణ్యకాలం, అవును, ఉత్తరాయణం అంటాం. ఉత్తరాయణం అంటాం పుణ్యకాలం. విశేషమైన కాలాలకు కొన్ని శక్తులు ఉంటున్నాయి. అలాగే మన జాతకంలో కూడా లగ్నాధిపతి, భాగ్యాధిపతి, పంచమాధిపతి, లాభాధిపతి, ధనాధిపతి అనే వాళ్ళ యొక్క దశల్లో కూడా కొన్ని విశేషాలు ఉంటాయి. ఉమ్. ఆ విశేషాలను బట్టి మీరు నియమాలు పాటించండి. సంపాదించకపోతే నన్ను అడగండి అప్పుడు. సూపర్ గురుగారు. మామూలుగా అంటే ఏ జ్యోతిష్యుని కించపరచడం నా ఉద్దేశం కాదు, ఏ జ్యోతిష్యుని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే జ్యోతిష్యులతోనే నేను పెరుగుతున్నా కాబట్టి. నాకు ఆ డౌట్ ఏంటంటే గురుగారు, కొందరేమో మంచి విషయాలు మాత్రమే చెప్తారు, ఉమ్, కొందరు చెడు విషయాలు మాత్రమే చెప్తారు. ఉమ్, నీకు ఇంకొక 15 రోజుల్లో మృత్యువు పొంచి ఉంది అంటాడు, కాబట్టి నువ్వు ఈ పరిహారం చేసుకో అంటాడు. ఉమ్, ఇంకో 20 రోజుల్లో నీకు జైలు యోగం ఉంది, కాబట్టి నువ్వు ఇది చెయ్యి, ఇలా చెప్తుంటారు. కొందరేమో ఉమ్, నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండాలి, పలానా కాలంలో పలానా 10-15 రోజుల పాటు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత అంతా బాగానే ఉంటుంది, ఇలా చెప్పుకుంటూ వస్తారు. అసలు జ్యోతిష్యం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు, దేన్ని ఆచరించాలి, దేన్ని ఆచరించకూడదు? మీ ప్రశ్నలో మొదటిగా కొందరు చెడు విషయాలు ఎక్కువగా చెప్తుంటారు, అవును. కొందరు ఆ చెడు విషయాలను చెప్పరు. అవును. దీనికి మేజర్గా పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి సంకల్ప బలం అనేది ఒకటి ఉంటుంది అవును. కదా. అవును. నువ్వు బాగుంటావు, నువ్వు బాగానే ఉంటావు, నువ్వు చాలా సూపర్గా ఉంటావు అంటే మీకు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది ఆటోమేటిక్గా. మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు కొన్ని కనిపిస్తాయి మాకు, ఈ దోషాలున్నవి, ఈ దోషాలున్నవి. మనం చూడగానే ఏమనుకుంటామంటే ఇవి చెప్తే ఇతను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడు అనే విషయం మీద చాలామంది ఆలోచిస్తారు. ఓకే. ఓకే. ఆలోచించిందంటే చెప్పొచ్చా వద్దా అని చెప్తారు. కొంతమంది ఏంటంటే చెప్పేస్తుంటారు పర్టికులర్గా, ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది చేసుకోకపోతే అది అయిపోతావు, ఇది అయిపోతావు అంటారు. కానీ ఏంటంటే మనిషిని భయపెట్టడం మాత్రమే మన లక్షణం కాదు. ఓకే. అతనికి సాత్వికంగా ఇలా చేసుకోండి, ముందు రెమెడీ ఇలా చేసుకోండి అని చెప్పగలగాలి, అంతే తప్ప భయపెట్టకూడదు మనిషిని. ఎందుకు భయపెట్టకూడదు అని చెప్తున్నానంటే మీలో ఉన్న శక్తే నాశనం అయిపోతూ ఉంటుంది. ఒకడు నాకేం తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంది అని వాడు జీవిస్తూ ఉంటాడు. వాడి మీద కొన్ని నీళ్లు చల్లేసామనుకోండి, నీ జాతకం వేస్ట్రా బాబు, అలా ఉంది ఇలా ఉందని అనుకో, వారు ఎప్పుడో వాడికి ఒక నెల క్రితమో 2 నెలల తర్వాతనో రావాలి, వాడికి ఇప్పుడే వచ్చేస్తుంది అది. అమ్మో నా జాతకంలో ఇది ఉందంట, అది ఉందంట అని భయపడిపోతాడు. ముందు భయానికి లోనైపోతాడు. లోనైపోతే ఏం చెప్తుంది మన శాస్త్రం? యద్భావం తద్భవతి అంటుంది. కాబట్టి ఇటు నుంచి అటు లింక్ అయిపోతుంది. కాబట్టి అతనికి ఏంటంటే మన దాకా వచ్చాడు, చూపించుకోగలిగాడు అంటే తనకి ఎంతో కొంత యోగం ఉంది. కానీ బాబు ముందు నువ్వేం చేస్తావంటే ఈ రెమెడీ చేయించుకో, ఈ నియమాలు నువ్వు పాటించు, నేను చెప్పిన నియమాలు పాటించాలి. మీరు పాటించి చూడండి, దాని నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకే కదా తప్పించుకోలేకపోతే ఇన్ని గుళ్ళు ఎందుకు, గోపురాలు ఎందుకు, స్తోత్రాలు ఎందుకు, యాగాలు ఎందుకు, యజ్ఞాలు ఎందుకు, ఇంతమంది గురువులు ఎందుకు? కాబట్టి తప్పించుకునే శక్తి కొంతమేర ఉంటుంది, ప్రారంధానుసారంగా కర్మానుసారంగా ఉంటుంది. కానీ అసలు ఫుల్ రికార్డెడ్ కొంతమంది ఏం చేసినా సరే కొన్నిటి నుండి మనం తప్పించుకోలేం. ఓకే. అవి జరిగిపోతాయి, అవి రికార్డెడ్ జరిగిపోతాయి. ఎందుకంటే అంతటి ప్రారంభ కర్మ ఉండొచ్చు, మనం తీయలేనంత ఉండొచ్చు, కానీ మనకి తీయగలిగే అంత ఎంత ఉందనేది మనకు తెలియదు. కాబట్టి ఉన్నంతలో మనం చూపించుకొని చేపించుకున్నాం అనుకోండి, ఆ రెమెడీస్ అనేది బాగుంటాయి. కాబట్టి భయపెట్టడం ఉద్దేశం కాదు, జాగ్రత్తగా ఇది జరగబోద్ది, మీ జాతకంలో ఇటువంటి ఇబ్బంది ఉందని హెచ్చరిస్తారే తప్ప పూర్తిగా చెప్తే అది విరుద్ధంగా పనిచేస్తుంది. వాళ్ళు ఆ రోజు నుంచి మానసికంగా దిగుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ చెప్పే వ్యక్తికి కూడా ఏముంటుంది అంటే వాక్ శుద్ధి ఉంటుంది, వాక్ సిద్ధి ఉంటుంది. ఇతను చెప్పాడంటే జరుగుద్దిరా,
ఇతను అన్నాడంటే జరుగుద్ది అనేది చాలామంది నోట వెంట మనం చూస్తుంటాం. అవునవును. కాబట్టి ఏంటంటే మంచి విషయాల్ని పలుకు, ఓకే. ఆశీర్వచనం చెయ్యి. అట్లనే ఇంకోటి గురుగారు నేను విన్నాను, ఉమ్, ఆ లలితా పరమేశ్వరి అమ్మవారు కూడా మీతో కొన్ని మాట్లాడిస్తుంది, కొన్ని మహిమలు చూపిస్తుంది అన్నట్టుగా విన్నాను నేను. మన మిత్రులు కొందరు చెప్పారు. నెల్లూరు, మీది నెల్లూరు కదా, ఉమ్. నా మిత్రులు చెప్పారు. ఏంటి మీరు కూడా మహిమలు ప్రదర్శిస్తారా, లేదంటే మీ శక్తి అది అమ్మవారి శక్తి? నాకు అర్థం కాల. ఇప్పుడు దీనికి మీకు నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఒకటి చెప్తాను. ఓకే. ప్రతినిత్యం కూడా మనం ఆరాధనలో ఉండొచ్చు, భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండొచ్చు, మన కర్మానుసారంగా పూర్వజన్మ సుకృతమై సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. అవును. సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. మీరు పుట్టిన లగ్నాన్ని బట్టి గ్రహాలు ఇచ్చే యోగాలు అవి కొన్ని మనకి తెలుస్తుంటాయి. ఓకే. కొన్ని మనకి తెలుస్తుంటాయి, కానీ తెలుస్తున్నాయి అని కదని మొత్తం తెలియదు మనకి. ఓకే. ఇంట్యూషన్స్ కొన్ని అమ్మవారు కొన్ని విశేషాలను మనకు పంపిస్తుంటారు. అలాగే మీకు నేను ఒక విషయం చెప్పాలంటే, నేను అరుణాచలం దర్శనం చేసుకొని వచ్చాను, గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చాను. చేసుకొని వస్తే తిరుమల దర్శనానికి వచ్చాను. తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు దర్శనం లేదు నాకు. రేపు ఉదయాన్నే నాకు ట్రైన్ వెళ్ళిపోవాలి. నాతో పాటు మా బావ ఉంటాడు, అక్కడే తిరుమలలోనే ఉంటారు, వర్కులు చేస్తూ అక్కడ ఉంటారు. అయితే బావ దర్శనం లేదు కదా మనకి, కాబట్టి స్వామివారికి కొన్ని పాటలు పాడి కీర్తనలు పాడి ఆమెని వెళ్ళిపోతాం, నేను ఇంకా ఇప్పుడే లాగిచ్చేస్తానన్నా. అప్పుడు ఏమైందంటే అమ్మవారికి పూలు కట్టిన పుష్పవాటిక ఒకటి ఉంటుంది, అనంతాచార్యుడు వారి గారు తిరుమలలో. ఇప్పటికి మాడ వీధుల్లో ఒక వైపు ఉంటుంది. అక్కడ కూర్చొని నేను దాదాపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 12:30 వరకు నాకు వచ్చిన కీర్తనలన్నీ పాడా. ఎందుకంటే నాకేం దర్శనం లేదు కాబట్టి ఈ టైం కుదరదన్నారు. కాబట్టి స్వామివారిని కీర్తించుకున్నాను చాలాసేపు. కీర్తించుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరా. వస్తున్నప్పుడు ఇక్కడ ఎవరో మాట్లాడినట్టుగా అనిపించింది నాకు. ఇక్కడ ఒక శక్తి మాట్లాడుతున్నట్టు అనిపించింది. పరమాత్మ యొక్క శక్తి ఇదంతా కూడా. నీకు సుప్రభాత సేవ ఇచ్చాను, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో అన్నాడు. ఎలా స్వామి అంటే, ఇప్పుడు అక్కడ లాటరీ ఉంది, వెళ్ళి కట్టన్నాను. నేను నమ్మలేదు అసలు. ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు? మా బావ పక్కనే ఉన్నాడు. బా ఎవరో మాట్లాడుతున్నారు ఇక్కడ నా పక్కనే, ఇక్కడ తెలుస్తుంది నాకు మాట్లాడటం అన్నాడు. అంతా నీ భ్రమలే అని అన్నాడు. కాదు బావ మాట్లాడుతున్నాడు అతను. వచ్చి సరే చూద్దాం ఎందుకైనా మంచిదని ఆ లాటరీ కౌంటర్ దగ్గరకు వచ్చాను. కౌంటర్ దగ్గరకు వచ్చి చూస్తే 271 సేవలు విశేష పూజకు ఉన్నాయి, సుప్రభాతానికి 50 మాత్రమే ఉన్నాయి అన్నాడు. ఇక్కడ నాతో మాట్లాడుతున్నాడుగా, స్వామి 200, నేను మర్చిపోయాను, ఇంకా ఏం మాట్లాడుతున్నాను కూడా మర్చిపోయాను. స్వామి 270 టికెట్లు దానికి ఉన్నాయి, దీనికి 50 మాత్రమే ఉన్నాయి అని అన్నా. అంటే వాగ్వివాదం. అరే నేను నీకు సుప్రభాత సేవ ఇచ్చానన్నాను కదా, సుప్రభాతానికి కట్టు అని అన్నాడు. అంతేనండి, సుప్రభాతానికి కట్టా. మా బావని అడిగా, బావ నీ పేరు కూడా రాయమంటావన్నా, ఎందుకంటే ఒక దర్శనానికి 2 వెళ్ళొచ్చు. ఓకే. వెళ్ళాం, ఆమెని రాశాను, తీసుకున్నాను, వచ్చేసాను. అందరికీ 6:30కి మెసేజ్లు వస్తాయి, అలాటెడ్ టు సుప్రభాతం అని. నాకు రాలేదు 6:30కి మెసేజ్. మా బావ అన్నాడు ఫస్ట్, చూసావా నువ్వేదో చెప్పావు కదా అన్నాడు. కరెక్ట్గా 6:59 నాకు మెసేజ్ వచ్చిందండి, యువర్ అలాటెడ్ టు సుప్రభాతం సేవ అని. మైండ్ బ్లోయింగ్. నాకు ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ ఇన్సిడెంట్ అనుకుంటే. నిజం ఏంటంటే సత్యం ఏదైతే ఉంటుందో అది పలుకుతుంది. కాబట్టి పరమాత్మ కనెక్ట్ అవుతూ ఉంటాడు నువ్వు చేసే విషయాన్ని బట్టి. కాబట్టి నీకు ఏ టైంలో నీతో మాట్లాడాలో, ఏ టైంలో నీకు కొన్ని ఇంట్యూషన్స్ పంపించాలో అలాంటివి ఉంటాయి. అయితే ఆ టికెట్ తీసుకొని నేను సేవకి వెళ్ళానండి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవకి. ఎవరో విఐపి వచ్చారని స్వామివారికి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇటు యూటర్న్ తీసుకొని వచ్చేస్తాం కదా, వెళ్ళిన తర్వాత విఐపి వచ్చారని ఆగమన్నారు. అక్కడ ఆయన వచ్చాడు, ఆయన అటుపక్క నిలబడ్డాడు, నేను ఇటుపక్క నిలబడ్డాను. స్వామివారికి ఆరతిస్తున్నారు. 20 నిమిషాలు ఆయన ముందే నిలబడ్డాను స్వామివారి ముందే. 2019లో జరిగింది ఇది. 20 నిమిషాలు అక్కడెక్కడో కీర్తనలు పాడా కదా పక్కన, ఆయన దగ్గర నిలబడి ఒక 3 కీర్తనల వరకు పాడే అవకాశం వచ్చింది నాకు. అట్లా భగవంతుడు మాట్లాడుతుంటాడు. దీన్ని ఇంకా లోతుగా వెళ్తే కొన్ని విషయాలు. ఇక్కడ హైదరాబాద్లోనే నాకు బాగా మంచి స్నేహితులు వాళ్ళు. స్నేహితులైతే వాళ్ళ ఇంట్లో చిన్న పాప ఉంది, ఒక 6 నెలలు 7 నెలలు పాప ఉంది. పాపకి కొంత అనారోగ్యం ఉంది జనరల్గా. ఆ రోజు వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను జనరల్గా. ఆ రోజు ఒక ఇంట్యూజన్ వచ్చింది ఇంట్లో ఉన్నప్పుడు.
ఆ పాపకి కొంత అనారోగ్య సమస్య ఉంది, కాబట్టి ఈ టైంకి నువ్వు అక్కడికి వెళ్ళు అనే వచ్చింది. అంటే ఏంటిది ఏదో వచ్చింది ఇలా అని ఆశ్చర్యం అనుకొని వెళ్ళిపోయాను నేను ఇంటికి. ఇట్లా వెళ్ళాను. ఏంటండి శ్రీనివాస్ గారు వచ్చారంటే, సార్ ఇలా నాకు మెసేజ్ వచ్చింది అంటే, అవునా అని అన్నారు. సరే ఎవరైనా కూడా ఏంటంటే ఏదో చెప్పారులే అనుకుంటారు. అవును. ఓకే మెసేజ్ అంటే. కానీ కరెక్ట్గా తెల్లవారుజామున 2 గంటలకల్లా ఆ పాపకు విపరీతంగా బాగోలేదు. విపరీతంగా బాగోలేదు అంటే ఆవిడ ఇంకా బ్రతకవలసిన టైం ఉంది. ఓకే. కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు అమ్మ నువ్వు చెప్పినట్టే జరిగింది, ఏదో మెసేజ్ అన్నావు అంటే ఇమీడియట్గా అప్పుడు కారు తీసుకుని అపోలో హాస్పిటల్కి వెళ్ళాం. ఆ టైంకి సేఫ్. అట్లా ఏంటంటే కొన్ని ఇంట్యూషన్స్ భగవంతుడు మనకిస్తాడు, అట్లనే మనకు అన్నీ తెలుసని కాదు. ఇదేంటంటే వాళ్ళ అనుగ్రహం. అవతల వాడికి వినే భాగ్యం ఉంది, నాకు చెప్పే అవకాశం మాత్రమే ఉంటుంది. సూపర్. అట్లాగే గురుగారు, అవధూత వెంకటరామయ్య గారి గురించి కొన్ని మాటలు, కొన్ని విషయాలు చెప్పండి. మీ తాతగారు జేజీ అంటారు కదా మీరు? మేము మా నెల్లూరులో జేజీ అంటాం మేము. ఇక్కడ మనకు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ఈ సంప్రదాయాల్లో తాతగారు అంటాం. 5వ తరంలో మా జేజీ ఉన్నాడు. ఇప్పటికి 100 సంవత్సరాలు, దగ్గర 100 సంవత్సరాలు. వెంకయ్య స్వామి, సాయిబాబా ఆయన సమకాలికులు అన్నమాట. ఆయన సిద్ధపురుషుడు. అయితే ఏడుకొండల వాడిని నిరంతరం ఆరాధించేవాడు ఆయన. ఏడుకొండల వాడిని నిరంతరం ఆరాధించేవాడు. ఆయన చిన్నప్పటి నుండి కూడా ఒకలాంటి తత్వంలో పెరిగాడు. తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఏ పని చేయకపోతే ఏదో ఒక పనిలో పెడితే వీడు బాగుంటాడు అంటాం కదా, అలా ఆయన్ని చెన్నై వెళ్ళిపోయాడు. చెన్నైలో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు. ఎక్కడున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే ఇదే సాధనలో ఉండేవాడు ఆయన. కాబట్టి చాలా మందికి అక్కడ సమకాలికులకు చాలా విషయాలు చెప్పాడు, చాలా మహిమలు కూడా చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మా స్వగ్రామానికి వచ్చి చివరి దశలో మా స్వగ్రామంలోనే ఉన్నాడు. ఉండి చాలా విషయాలు ఆయన ప్రత్యక్షంగా, ఏదన్నా మనకి బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు, సపోజ్ ఓకే ఇలా చేసుకో అలా చేసుకో, సరే నీకు ఫలానా జరగబోతుందని ఆ కొండ 9 పాలేడు ఆ దగ్గర ఏదైతే పల్లెటూర్లు అయితే ఉన్నాయో ఆ పల్లెటూర్ల నుంచి ఆ రోజుల్లో జనం వచ్చేవాళ్ళు. జనం వచ్చి ఆయన కొన్ని విశేషాలు చెప్పేవాడు. అలాగే చెప్పి సమాధి అయిపోయాడు ఆయన. నేను ఫలానా రోజు ఫలానా తిథిలో ఫలానా టైంకి నేను కాలం చేస్తున్నాను. వీరే కదా మీ తాతగారు? చెప్పి సమాధి అయిపోయాడు. కాబట్టి ఏంటంటే ఆయన చాలా కాలం మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన సమాధి నుంచి మాట్లాడుతూ ఉండేవాడు. మేము చూడంగా లేదు, మా జేజీలు మా తాతలు వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే 100 years బ్యాక్ కదా ఇది, కాబట్టి మాట్లాడుతుండేవాడు అని అంటారు. కాబట్టి ఆయన ఇప్పటికీ కూడా అక్కడ కొంతమందికి దెయ్యాలు పట్టడం అలా ఉంటాయి కదా, అలాంటి ఉన్నోళ్ళు చాలా సంవత్సరాలు అక్కడ నేను అక్కడ చిన్నప్పుడంతా అక్కడే ఉన్నా కాబట్టి చూసేవాడిని. ఆ దెయ్యాలను వదలగొట్టేవాడు. అట్లా ఏడుకొండల వాడి ఉపాసన ఎక్కువ చేసేవాడు. ఆయన ఒక్కొక్కరు ఒంటి మీద కూడా వస్తాడు. అక్కడ పర్మనెంట్ గా దేవాలయం ఉందా? దేవాలయం ఉంది. ఎక్కడండి అది? నెల్లూరు జిల్లా, వింజమూరు మండలం, నేరేడుపల్లి విలేజ్. ఓకే. కాబట్టి ఇప్పటికీ కూడా ఆరాధనోత్సవాలు ఏప్రిల్ మేలో చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన అంశలో నాకు ఎంతో కొంత ఒక పిసరంత నాకు భగవంతుడు అనుగ్రహించాడు. మీ జ్ఞానం, మీ ప్రజ్ఞ, మీ విద్వత్తు అసలు మామూలుది కాదు, నాకు అర్థమైపోయింది. ఇదేంటంటే నేను 1996 సంవత్సరంలోనే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో చాలా మందికి బావులు ఎండిపోయింది, నీరు లేవు ఆ ఏరియాలో, నీళ్లు లేవు. వాటర్ కూడా పెట్టేవాడిని నేను. వాటర్ పాయింట్స్ అంటే కొబ్బరికాయతో పలానా పెడితే వాటర్ పడేది. అట్లా ఫస్ట్ ఎవరు దీనికి నిదర్శనం అంటే మా పొలానికి నేనే పెట్టుకున్నాను. ఎవరో కొంతమంది చెప్పారు ఇలా వాటర్ కొబ్బరికాయతో చూస్తే పడతాయని. దానికి సైంటిఫిక్ ఏదో ఒక రీజన్ చెప్పారు. O- బ్లడ్ గ్రూప్ ఉంటేనో ఇలా లేస్తుంది. కానీ ఒకలాంటి వైబ్రేషన్ అయితే ఉంటుందండి, నిజం. వైబ్రేషన్ ఉంటుంది. కొబ్బరికాయ ఇలా పెట్టి O- బ్లడ్ గ్రూప్. కాబట్టి మా యొక్క ఇంట్లోనే, మా యొక్క తోటలోనే నేను పెట్టాను. ఆ పాయింట్ సక్సెస్ అయింది. అక్కడి నుంచి మా దగ్గర పొలం ఒక అతను అడిగితే పెట్టాం, సక్సెస్ అయింది. అక్కడి నుంచి అది నాకేం తెలిసా, భగవంతుడి యొక్క అనుగ్రహం. పూర్వజన్మలో ఈ జీవుడు సాధకుడు అంతే. కొంత యోగ్యత, అతని అస్తవాసి
చూడండి, మనం కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను చెయ్యేసేయంగానే తగ్గిపోయింది రా, అవును అవును అస్తవాసి అంటే ఏదో పూర్వజన్మలో బలమైన లింక్ ఉంటుంది. కరెక్ట్ అవును దాన్ని బేస్ చేసుకొని చాలామంది నెల్లూరు జిల్లాలో కొన్ని పల్లెటూర్ల వాళ్ళు, మేజర్గా చెప్పాలంటే బొట్టోరువారిపాలెం, మాత్రోలవారిపాలెం, తుగరూరుపాలెం అని కొన్ని పల్లెటూర్లు ఉన్నాయి అక్కడ, కలిగిరి, ఆ ఏరియాల నుంచి చాలామంది విశేషంగా వచ్చి నన్ను తీసుకెళ్లేవాళ్ళు. నా కోసం వెయిట్ చేసి తీసుకెళ్లేవాళ్ళు. ఆ రోజుల్లో జీబులు వేసుకొని మా ఇంటికి వచ్చేవాళ్ళు, వెయిట్ చేసేవాళ్ళు. నన్ను తీసుకొని వెళ్ళి నేను ఎప్పుడు డేట్ ఖాళీగా ఉందంటే, ఫ్రీగా ఉందంటే నన్ను తీసుకెళ్ళి ఆ పాయింట్స్ పెట్టించుకునేవాళ్ళు. కానీ నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా రైతులు కొంతమంది అక్కడ వచ్చి ఉండేవాళ్ళు. ఇదేంటి రైతులు ఎవరో వచ్చారు అని అంటే, ఫలానా మీ దాంట్లో ఉన్నాడు, ఆయన మాకు బోర్ పాయింట్ పెట్టాలని నన్ను వచ్చి మాస్టర్లు అడిగేవాళ్ళు. ఏంటి శ్రీనివాస్ నువ్వేంటి బోర్ పాయింట్లు ఏంటి అనేవాళ్ళు. అంటే అవును సార్ ఇలా పెడతాను, ఓకే రైట్ అనేవాడిని పెట్టాను. కానీ అందులో ఒక్క ఎప్పుడు నేను మర్చిపోని విషయం ఏంటంటే, నేను ఆ ఊర్లో ఆ ఏరియాలో కొన్ని పాయింట్స్ పెడుతున్నప్పుడు ఒక అతను 9 బోర్లు దాకా వేసాడండి దగ్గర దగ్గర. వేస్తే నీళ్ళు ఎక్కడా పడలేదు. ఆ ఏరియాలో అప్పటికే నేను పెట్టడం ఒక 2-3 నెలలు అయింది, స్టార్ట్ చేసి పెడుతున్నాను. ఈయన పెడితే నీళ్లు పడతాయా, మనకి రాతలో ఉంటే పడతాయా అంటుండేవాడు, ఏదో అంటూ కొంచెం వెటకారం చేస్తూ ఉండేవాడు. పాపం ఆయనకి తెలియని జ్ఞానం అంతే కదా. ఆ తర్వాత ఇసిగిపోయి పాపం సరే చూద్దాం ఫైనల్గా ఒకసారి అని నా దగ్గరకు వచ్చాడు. వస్తే పెట్టానండి. అంతకు ఒక 10 రోజుల ముందే ఒక పాయింట్ వేయించాడు. దాన్ని ఇక్కడ ఒక చోట వేసారనుకోండి, దాన్ని కొంచెం ఒక అడుగు జరిపి పెట్టానండి పాయింట్. 10 ఎకరాల నేల అది, ఒక్క అడుగు జరిపే పెట్టాను. ఆ పాయింట్కి 3 ఇంచుల నీళ్లు పడ్డాయి దాంట్లో. అంటే ఎంత సస్యశ్యామలం అయిపోయింది. అతను వచ్చి పాదాల మీద పడిపోయాడు. అప్పుడు నాకు వయసు ఎంత ఉంటుంది, దగ్గర చాలా చిన్న వయసు, 18 ఏళ్ళు ఉంటాయి నాకు మహా అంటే. అట్లా ఒక మిరాకిల్ చేశాను. అంటే స్వామివారు నాకు అవకాశాన్ని కల్పించాడు అది. ఆ తర్వాత ఆ ఏరియాలో చాలామంది ఇంకా విచ్చలవిడిగా తీసుకెళ్ళటం చేసిన. ఆ డిగ్రీ చదువుతున్నంత వరకు నేను పెట్టాను. తర్వాత ఇంకా ఆపేసాను. తర్వాత టీటీడీకి వెళ్ళిపోయాను. తిరుమల తిరుపతి దేవస్థానం మేము కాంట్రాక్ట్స్ కదా, కాంట్రాక్ట్స్ కోసం అని టీటీడీ తిరుమల వెళ్ళాము. ఇంకా అలా నెల్లూరు బ్లడ్ లోనే కాంట్రాక్ట్లు ఉంటాయండి. నెల్లూరు జిల్లాలో కాంట్రాక్ట్ వర్క్స్ అవి ఉండేవి మాకు. తర్వాత ఇంకా తిరుమల టీటీడీ కాంట్రాక్ట్స్ మొదలుపెట్టిన తర్వాత ఇంకా అన్నయ్య నేను అక్కడ కాంట్రాక్ట్స్ చేస్తూ ఉండేవారు. గురుగారు, మన జీవితాన్ని అన్ని దశలు 360 డిగ్రీస్లో జ్యోతిష్య శాస్త్రం ప్రభావితం చేస్తుంది. అంటే అనుక్షణం జ్యోతిష ఉపాంగాలు అంటే లైక్ మిగతా శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి, ఏది వాస్తు లాంటివి కానీ, ఇట్లా అంటే ఎటు చూసినా జ్యోతిష్యమే మన హిందూ ధర్మం ప్రకారం. ఇంతగా ప్రభావితం చేస్తున్న అసలు ఈ జ్యోతిష్యం ఏంటి, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఏంటి దీని విశిష్టత ఏంటి అసలు? మీకు జ్యోతిష్యం అంటే, మీకు జ్యోతిష్యం అన్న పదంలోనే మీరు తీక్షణంగా పరిశీలిస్తే మీకు సింపుల్గా చెప్పేస్తాను అర్థమయ్యేదని. జ్యోతి అంటే ఏంటండి? వెలుగు, ఎప్పుడు వెలిగేదాన్ని జ్యోతి అంటారు. కాబట్టి నిరంతరము జ్యోతి ఆ వెలుగుతున్నప్పుడు ఏమవుతుంది, మనకి చీకటి ఏదైనా ఉంటే ప్రాళదొల్లబడుతుంది. కాబట్టి వెలుగుంటేనేగా. కాబట్టి అసలు వెలుగుతుంది ఎవరండి మనకి నిరంతరంగా? సూర్యుడు వెలుగుతున్నాడు. కాబట్టి సూర్యుడు యొక్క వెలుగే దీనికి ప్రధానం. తర్వాత నైట్, రాత్రిపూట చంద్రుడు. కాబట్టి సూర్య చంద్రుడు కన్నులు వంటి వాళ్ళు ఈ జ్యోతిష్య శాస్త్రానికి. కాబట్టి ఈ జ్యోతిష్యం వెలుగుతున్న సూర్యుడికి నిదర్శనం కాబట్టి, ప్రజ్వరిల్లుస్తున్న ఆ జ్యోతి స్వరూపం కాబట్టి దీన్ని జ్యోతిష్యం అన్నారు. అందుకే సూర్యమానం చంద్రమానం అని వాటిని బేస్ చేసుకుని అన్ని కూడా శాస్త్రాలు ఉన్నాయి. కాబట్టి మనకి జ్యోతిష్యానికి 2 కన్నులు వంటి వారు సూర్యుడు, చంద్రుడు. అద్భుతం. సో చెప్పాను కదా గురుగారు, మాకు అనుగ్రహించండి ఒక. కాబట్టి మనకి సూర్యుడు యొక్క ఉపాసన కూడా చాలా 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 మేలైంది. ఎందుకంటే ఆ రోజుల్లో రావణ యుద్ధం జరిగినప్పుడు అగస్త్య మహాముని మనకి ఆదిత్య హృదయాన్ని ఇచ్చాడు. అత్యద్భుతమైన ఆదిత్య హృదయాన్ని ఇచ్చాడు. మీకు ఒక 2 లైన్లు నేను ఆదిత్య హృదయం గురించి చెప్తాను. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైత్య సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య భవిద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః
రామ రామ మహాబాహో శృణగుహ్యం సనాతనం ఏన సర్వానరిని వత్స సమరే విజయస్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో ఏష తేజస్వి రశ్మిభావనః ఏష దేవా సురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో యపాంపతి పితరో వసవో సాధ్య యశ్వినో మరుతో మనుః వాయుర్వన్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర. అంటే సకల దేవతలు ఆయన్నే పూజిస్తున్నారండి. ఆయన లేకపోతే లేదు అసలు లేదు. ఇట్లాగే మనకి విశేషమైన చాలా విషయాలు ఉన్నాయి. స్తోత్రాలు చూస్తే మనకి ఏడుకొండలవాడి గద్యం చూస్తే శ్రీనివాస గద్యం అని ఉంటుంది. అది కూడా చాలా విశేషంతో కూడింది. ప్రతిరోజు మనకి సుప్రభాత సేవ అయిపోగానే ఈ యొక్క గద్యం వినిపిస్తుంటారు స్వామివారికి. కాబట్టి అటువంటి విశేషమైన మనం వినాలి, విని తీరాలి. విన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొంత పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. స్వామివారి గద్యాన్ని చూడండి, మీకు 2 లైన్లలో ఒక నిమిషం మీకు వినిపిస్తాను ప్లీజ్. శ్రీమదఖిల మహీమండల మండన ధరణీధర మండల కండలశ నిఖిల సురాసుర బంధిత వరాహ క్షేత్ర విభూషణశ శేషాచల గరుడాచల ఋషభాచల నారాయణాచల అంజనాచల దిశికరిమాలాకులశ నాదముఖ బోధనిధి వీధి గుణ సాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణ పూర్ణ శ్రీశైల పూర్ణ గుణ వశం వద పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గలద్గగన గంగా సమాలింగిత శ్రీమాతిక గుణ రామానుజముని నామాంకిత బహుభూమాశ్రేయసుర ధామాలయ వన రామాయత వన సీమా పరివృత విశంకట తట నిరంతర విజృంభిత భక్తిరస నిర్జరారంత హర్య హర్య ప్రస్రవణ ధారాపూర విభ్రమత సలిల భరభరిత మహాతటాక మండిత కలికర్దమ మలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగన నిశైవ్యమాన ప్రత్యక్షీపవన్నిజ సలిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన తీర్థాద్యాశిత మురారి సేవక జరాది పీడిత నిరార్తి జీవన నిరాశ భూసుర వరాతి సుందర సురాంగనారతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమారతారక సమాపనోదయ ధనూన పాతక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమార ధారాభిధాన తీర్థ అధిష్ఠిత ధరణీ తలగత సకల హతి కలిల శుభసలిల గత బహుళ వివిధ మలహతి చతుర రుచిరతర విలోకన మాత్ర విదలిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేత బహు సంకట నరకావట పద దుత్కట కలి కంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచి నాటక రహాటక కలశారత కమలారత శుభమజ్జన జలసజ్జన బరబరిత నిజదురిత హతి నిరత జనసహత నిరస్త నిరర్గల పేపీయ మాన సలిల సంభృత విశంకట కటాహ తీర్థ విభూషిత. ఇలా స్వామివారి శ్రీనివాస గద్యం సేవలో పాల్గొన్నంత అనుభూతి కలిగిందండి నిజంగా. దాదాపు స్వామి చదువుకునే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరు కూడా ఇది వినటం చాలా మంచిది. ఒక పాజిటివ్ ఎనర్జీ మనకి చేకూరాలంట నిరంతరం సత్సంగత్వే నిస్సంగత్వం అంటాం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి అంటాడు. కాబట్టి సత్పురుషుల యొక్క సావాసం, మంచిగా జీవనాన్ని కొనసాగించడం అనేది ఎంతో ఇంపార్టెంట్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇంత అద్భుతమైన, నిజంగా ఇది కదా సత్సాంగత్యం అంటే, ఇది కదా అద్భుతం. సో మన లక్ష్మీ శ్రీనివాస్ చౌదరి గారి అద్భుతమైన మహత్తరమైన ఇంటర్వ్యూ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. మరిన్ని ఎపిసోడ్స్తో గురువుగారితో మళ్ళీ కలుద్దాం. ఈ కింద నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, గురువుగారికి మాట్లాడండి. మీ జాతక దోషాలు సమస్యలు ఏ ఉన్నా వారు మీకు ఫోన్లో అయినా కలిసి అయినా, మీరు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు కదా గురుగారు, హైదరాబాద్లోనే గురుగారిని కలవచ్చు, లేదా ఫోన్లో కూడా మీ యొక్క జాతక సమస్యల పరిష్కారాలని తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుగారు. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.